దగ్గర చేసినప్పుడు మాత్రమే అది కాస్త ఒక మళ్ళీ ద్రవ రూపంలోకి వచ్చి ఆ తర్వాత ఐరన్ గా రావడం అనేది జరుగుతోంది. ఇప్పుడు మనం చూస్తున్న జంషెడ్పూర్ లోని ఇనుము ఉక్కు పరిశ్రమ గాని ఇవన్నీ మనం చూస్తున్న అంశాలు. ఈవెన్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళది విశాఖ ఉక్కు కర్మాగారం కానీ మిగతా అన్ని చూస్తే ఆ ప్రాసెసింగ్ అంతా మనకు అట్లా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఇవి ఆధునిక ప్రాసెస్ అనుకున్నప్పుడు మరి ఆదిమ మానవుడికి అది ఎట్లా పట్టుబడింది? ఇది కొంచెం అంటే ఇప్పుడు చర్చల్లో వాళ్ళు చెప్తారు, మన ఎక్స్పర్ట్స్ అందరూ దాని గురించి చర్చిస్తారు, దాని గురించి చెప్తారు. సో ఇదొకటి అటువైపు ఉంచితే ఇది గమ్మత్తైన విషయం, నాకు చాలా ఆసక్తికరమైన విషయం. తర్వాత మనం చదువుకున్నాం షోడశ మహాజనపదాలు క్రీస్తు పూర్వం 6వ శతాబ్ద కాలం నాటికి వచ్చేసరికి మగధ సామ్రాజ్యం, అప్పుడున్న అంగ వంగ కళింగ కాంబోజ కామరూప అస్మక ఇలాంటి ఎన్నో 16 జనపదాలలో మగధ సామ్రాజ్యానికి మిగతా సామ్రాజ్యాల కంటే కూడా ఆధిక్యత వచ్చింది, ఆధిపత్యం వచ్చిందని అనుకుంటున్నాం. ఎందుకు వచ్చిందంటే ఓన్లీ బికాజ్ మెటలర్జీ తెలియడం. వాళ్ళకి అక్కడ ఉండే జనాలకి, అక్కడ ఉండే ప్రజలకి, మగధ ప్రాంత ప్రజలకి తెలిసిన గొప్ప సత్యం ఏంటంటే మెటలర్జీ అంటే దాని లోహ సంగ్రహణని శాస్త్రం, లోహ సంగ్రహణం చేయగలిగినటువంటి శాస్త్రం తెలిసి ఉండడం అనేది అక్కడ గొప్ప విషయం. సో అదే సందర్భంలో ఇదే పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఇక్కడ ఒక చిన్న విషయం ఏమవుతుందంటే ఇక్కడ అది అంటే ఆ టైంకి ఉంది. అంటే ఆ టైంకి మన వాళ్ళు కాస్త శాతవాహనుల కాలం నాటికి మన దగ్గర కూడా లోహాలని తయారు చేయడం కానీ, లోహాలని వివిధ రకాల పనిముట్లుగా వస్తువులుగా మార్చడం కానీ, రూపాంతరం చెందించడం కానీ ఆ విద్య తెలుసు అనే విషయం మనకు అర్థమవుతుంది. సో ఆ విధంగా తెలంగాణ ప్రాంతంలో మూలాలు ఎక్కడున్నాయంటే నాకు అర్థమైన అధ్యయనం మేరకు పెద్దరాత యుగము అంతకు పూర్వం కూడా ప్రాక్ చరిత్ర నుంచే ఇనుము ఉక్కు పరిశ్రమకు సంబంధించిన ప్రాథమిక ఆనవాళ్లు ఉన్నాయనేది ఒకటి అర్థమవుతుంది. సో తర్వాత ఏంటంటే తర్వాత కాలంలో ఇనుము ఉక్కు పరిశ్రమని ఎందుకు వాడుకోవాల్సి వచ్చిందంటే 3-4 అంశాలు ఉన్నాయి మనకు. ప్రధానంగా సమాధుల దగ్గర ఉన్నదనేది ఆదిమ కాలంలో అయితే, ఆ తర్వాత రాజ్యాలు ఏర్పడిన తర్వాత షోడశ మహాజనపదాల అనంతరం శాతవాహనుల తర్వాత అలాగే కాకతీయుల కాలంలో ఇవన్నీ చూస్తే ఇనుము యొక్క ప్రాధాన్యత తెలంగాణ చరిత్రని ఆవిష్కరించడంలో మనకు కొన్ని ఆధారాలుగా కనిపిస్తాయి. దాంట్లో ఏంటంటే మొదటగా శాసనాలు ఒకటి కనిపిస్తాయి. ఇనుము శాసనాలు, ఇనుము పనిముట్లు, ఇనుముకు సంబంధించిన శాసనాలు కూడా 2. అలాగే వస్తువులు, ఇనుము పనిముట్లు, వస్తువులు, ఆయుధాలు, తర్వాత మనకు శాసనాలతో పాటు ఏంటంటే దేవాలయాల దగ్గర ఉండేటువంటి కొన్ని అంశాలు కూడా ఇనుముకు సంబంధించిన అంశాలు ఇప్పటికి కనిపిస్తాయి ప్రాచీన కాలపు దేవాలయాలు. ప్రధానంగా ఇప్పుడు మనం ఒకటి చూస్తాం, ఒక గంట లాంటిది నిర్మాణం కానీ, లేదా పిల్లర్ బదులు ఐరన్ తో చేసిన పిల్లర్ ఉండడం కూడా కొన్ని దేవాలయాల దగ్గర కనిపించింది అనేది మన చరిత్రకారుల యొక్క నిర్ధారణ. సో అలాగే వేరు సందర్భాలలో మనకు కనిపిస్తాయి, కాకతీయుల కాలం కానీ, శాతవాహనుల కాలం కానీ, అంతకుముందు కానీ. అయితే ఇక్కడ శాతవాహనుల కాలం నాటికి ఇనుము ఉక్కు పరిశ్రమ మంచి ఉచ్చ స్థితిలో ఉందని చెప్పడానికి కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. వాటితో పాటు నాణాలకు సంబంధించిన ముద్రలు వేయడానికి, అంటే ఆ సాంచాలు అంటాం మనం, సాంచాలు వేయడానికి కూడా ఇది ఉపయోగించారు, అంటే ఇనుమును ఉపయోగించారు. అంటే బంగారం అయితే బంగారం, లేదా ఇంకే లోహంతోనైనా నాణాలు తయారు చేస్తున్నప్పుడు, ఆర్థిక కరెన్సీని తయారు చేస్తున్నప్పుడు ఆ తయారు చేస్తున్న క్రమంలో వాటికి సాంచాలు, ఫ్రేములు తయారు చేయడానికి ఇనుముని ఆధారంగా వాడారనేది కూడా మనకు అర్థమవుతుంది. సో ఈ విధంగా ఇవన్నీ గమనిస్తే ఏంటంటే తెలంగాణ ప్రాంతం నిజానికి చెప్పాలంటే ప్రపంచ చరిత్రతో పాటు సమానమైన పేస్ని, ఇంకా చెప్పాలంటే భారతదేశ చరిత్ర జరుగుతున్న క్రమంలోనే, అంటే ఆర్యుల రాక కంటే ముందే ఇనుము ఇనుము స్టీల్ ఐరన్ కి సంబంధించిన అంశాలు ఎన్నో గురించిన జ్ఞానాన్ని, అవగాహనని తెలంగాణ ప్రాంత ప్రజలు, ఆనాటి ప్రజలు కలిగి ఉన్నారనే విషయం కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనకు సాధారణంగా అనిపించవచ్చు. తెల్లారులేస్తే స్టీల్ వస్తువులని ఉపయోగిస్తూ, ఐరన్ కి సంబంధించిన వస్తువులను ఉపయోగిస్తూ ఉండడం వల్ల సాధారణంగా అనిపించవచ్చు. కానీ ఒక చారిత్రక ప్రేమికుడి కోణంలోంచి ఆలోచిస్తే దాని పరిణామం, మానవ జాతికి సంబంధించిన చారిత్రక ఉద్ధృతికి ఒక అద్భుతమైన నివాళిగా, నీరాజనంగా, ఒక ప్రస్థానం లాగా అర్థమవుతుందనడంలో సందేహం లేదు. సో అందుకని అలాంటి ఒక అద్భుతమైన, ఆసక్తికరమైన, ఎంతో తరచి చూడాల్సిన అంశాన్ని ఈ రోజు మనకు అందించబోతున్నారు వాటిలో ఎక్స్పర్ట్. సో వారికి నేను ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ కొత్త తెలంగాణ చరిత్ర బృందం తరపున శ్రీరామోజు హరగోపాల్ గారికి, వేముగంటి గారికి, కట్టా శ్రీనివాస్ గారికి, సముద్రాల శ్రీనివాస్, ఇంకా చాలా మంది, అరవింద్ ఉన్నాడు, ఇంకా ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ శుభాకాంక్షలు, నమస్సులు తెలియజేసుకుంటూ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సబ్జెక్ట్ అంతా మీరే చెప్పేశారు. ఉపన్యాసాన్ని ఇచ్చారు. ప్రధానమైనటువంటి సమావేశంలో మాట్లాడడానికి ఈనాటి సభా సమన్వయకర్త అయినటువంటి వేముగంటి మురళీకృష్ణ గారు, ప్రధాన వక్త శ్రీ పెరుంబుదూరు జైకిషన్ గారి పరిచయంతో ఇవాళ కార్యక్రమం మొదలవుతుంది. మురళీకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మురళీకృష్ణ గారు, వేముగంటి మురళీకృష్ణ గారు. హలో, ఒక్క నిమిషం సార్. మాట్లాడండి. ఒకటే నిమిషం మాట్లాడాలి. ఇది కొంచెం ఈరోజు జూమ్ కార్యక్రమం అటెండ్ అయిన అందరికీ నేను ఆహ్వానం పలుకుతూ, ఈరోజు మనం తెలంగాణలో ఉక్కు పరిశ్రమకు సంబంధించిన అంశం మీద ప్రముఖ చరిత్రకారులు అయినటువంటి డాక్టర్ శ్రీ పెరుంబుదూరు జైకిషన్ గారి ఉపన్యాసం వినబోతున్నాం. సారు ప్రస్తుతం భావన్స్ న్యూ సైన్స్ కాలేజీ చైర్మన్ గా పనిచేస్తున్నారు హైదరాబాద్ లో, నారాయణగూడ. తర్వాత సారు ధర్మవరంలో సంస్కృత కళాశాల నుంచి రిటైర్డ్ ప్రిన్సిపాల్, ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో ఉంది. సార్ హలో హలో, వినబడుతుంది, మాట్లాడండి. ఓకే. సార్ గారు 14/2/1995లో జన్మించారు. నాకు తెలిసి సారు కరీంనగర్ అంటే ప్రస్తుత సిరిసిల్ల జిల్లాలో జన్మించినారని అనుకుంటున్నాను. అన్మ్యూట్ చేసుకోండి మురళి సార్. మ్యూట్ లో పోయిందా? మ్యూట్ లో పోయినారు. లేదండి, మాకు వినిపిస్తుంది సార్. మాకు వినిపిస్తుందండి. మీరు మాట్లాడండి మురళి గారు, మాకు వినిపిస్తుంది సార్. మురళి సార్, మీరు వీడియో ఆన్ చేయండి సార్. మీరు వీడియో ఆన్ చేయలేదు సార్. వీడియో ఆన్ చేస్తే మ్యాటర్ సార్ వాట్సాప్ లో ఉంది. సరే సార్, కానివ్వండి. అంత విషయం లేదు, వీడియో ఆన్ చేసి. సారు ప్రస్తుతం నాకు తెలిసి సిరిసిల్ల జిల్లాలో జన్మించారు. సార్ ఎప్పుడో చెప్పింది సార్ వాళ్ళ ఊరు అక్కడ. తర్వాత సారు MA PhD వార్ క్రాఫ్ట్స్ ఆర్మ్స్ ఇన్ మెడ్వెల్ డెక్కన్ ఫ్రమ్ 1580 to 1708 లో పరిచయం చేశారు. సొంత ప్రాజెక్ట్ గా ఐరన్ అండ్ వుడ్స్ స్టీల్ ఇండస్ట్రీ ఇన్ తెలంగాణ, దాని మీద పరిచయం చేశారు. ఉమ్మడి పరిశోధన ఫోర్జ్ వెల్డెడ్ ఐరన్ క్యానన్స్ ఇన్ ద ఫోర్ట్స్ ఆఫ్ డెక్కన్. అలాగే బ్రిటిష్ దేశం ఇంగ్లాండ్ వాళ్ళతో సంబంధించి కూడా ఉమ్మడి పరిశోధన చేసిన పయోనియరింగ్ మెటలార్జీ ఇన్ సౌత్ ఇండియన్ సబ్ కాంటినెంట్, అది ఒక పరిశోధన, సార్ ప్రముఖమైన పరిశోధన. అలాగే సారు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లు 15, నేషనల్ అండ్ రీజనల్ సెమినార్స్ 160, మామూలుగా కాన్ఫరెన్స్లు 50, వర్క్షాప్స్ 40, పబ్లిష్డ్ పేపర్స్ మోర్ దెన్ 170. అలాగే అండర్ పబ్లికేషన్స్ ఇంకా 6-7 పబ్లికేషన్స్ రాబోతున్నాయి. సారు చాలా బుక్స్ కూడా ప్రచురించాడు. ఇంగ్లీష్ లో 2, తెలుగులో 3. అలాగే ఒక 8 నుంచి 9 దేశాలు కూడా సారు పర్యటన చేసి వచ్చారు. మేము 2008 అనుకుంటాను జాగృతి తరఫున కోట్లింగాలో పోయినప్పుడు సార్ అక్కడ మాకు చూపించాడు. ఆ కోట్లింగాల బావులు అవన్నీ మేము చూడడానికి పోయినప్పుడు, అప్పుడు శ్రీధర్ దేశపాండే నేతృత్వంలో నేను హైదరాబాద్ నుంచి ఒక వెహికల్ వచ్చాను. సార్ అక్కడ ఆ ఫొటోస్ కూడా మా దాంట్లో నేను ఒక వ్యాసం కూడా రాశాను పత్రికలో. అప్పుడు ఆ సార్ వివరిస్తున్న ఫోటో ఉంటుంది, ఇనుము సంబంధించిన చిట్టాన్ని తీసుకుని సార్ వివరిస్తున్నాడు, జయశంకర్ సార్. సార్ అక్కడ పరిచయం నాకు ఆ రోజు 2008-9 అనుకుంటాను, నాకు తెలిసి అది ఇయర్ గుర్తు. తర్వాత చాలాసార్లు కూడా సార్తో మాట్లాడాను. ఈ రోజు సార్ గారు చెప్పే విలువైన సమాచారాన్ని మనం అందరం విని మనకు ఇంకా కొంత జ్ఞానాన్ని పెంచుకుందామని ఆశిస్తూ సార్ గారు మాట్లాడతారు. పెరుంబుదూరు జైకిషన్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. సార్ జైకిషన్ సార్, మీరు ఆన్ చేసిండ్రా? మీరే ఇక్కడ ఆన్ అయింది సార్. జైకిషన్ సార్, మీరు కనిపిస్తున్నారు సార్ మా అందరికి, మీ మాట కూడా వినిపిస్తుంది సార్. ఫస్ట్ వన్. అందరికీ నమస్కారం. నమస్కారం సార్. ఇంతవరకు పెద్దలు చాలా విషయాలు చెప్పారు.
నేను ధర్మపురి ఓరియంటల్ డిగ్రీ కళాశాలలో లెక్చరర్గా జాయిన్ అయ్యి ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యాను. ఆ తర్వాత రిటైర్మెంట్ 13 అయిన తర్వాత ఇక్కడికి వచ్చాను హైదరాబాద్కి. హైదరాబాద్లో భవాన్స్ ఇన్సూరెన్స్ కాలేజీలో నాకు సెక్రటరీ కరెస్పాండెంట్గా ఇచ్చారు. తర్వాత చైర్మన్గా కూడా నన్ను అపాయింట్ చేశారు. సో ఇక్కడ నుంచి దాదాపు నేను 2000 నుంచి నా సీరియస్ పరిశోధన, నా పిహెచ్డి అయిపోయిన తర్వాత నుంచి నేను సీరియస్గా పరిశోధనలో నిమగ్నమయ్యాను. నాకు చాలా అవకాశం ఇచ్చింది ఏంటంటే నేను ఈవినింగ్ కాలేజీలో పనిచేయడం వల్ల. ఈవినింగ్ కాలేజీ అంటే దాదాపు 4:30 to 9:30 ఉండేది. డే అంతా ఫ్రీ ఉండేది కాబట్టి ఎక్కువ వరకు ఫీల్డ్ వర్క్ వెళ్ళి రావడానికి అవకాశం ఉండింది. దానికి తోడు 2004లో ఒక గొప్ప వ్యక్తి పరిచయం అయినాడు ఒక సెమినార్లో. ఆయనే బాలసుబ్రహ్మణ్యం గారు. సో ఆయన ఈ పని చేయమని నన్ను ప్రేరేపించాడు. అందుకోసమే ఈ గొప్ప పని ఎవరైతే నిర్వహించారో మన దేశపు కమ్మరులు, వాళ్ళకే నా ఈ మొత్తం చేసిన పరిశోధనని వాళ్ళకి అంకితం చేస్తున్నాను. This work is dedicated to the great smiths and artisans of Telangana, makers of proud India. He is the person, Professor R. Balasubramaniam, Department of MME, Kanpur. He died in 2009, December. He was my mentor, philosopher, guide, everything. When I don't know about alphabets of metallurgy, he made me to learn everything. So first I had to acknowledge him, then Archaeological Survey of India Director, New Delhi, Director, Department of Archaeology and Museums, Government of Telangana. And I'm also thankful to the village smiths and villagers who extended their wholehearted help and shared their knowledge. And I'm also indebted to my students, Suresh, Ramesh, Raju, Bhujanna, and Mahesh. I'm going to talk about in this presentation focusing on India's contribution to the world of metallurgy, iron ore resources in Telangana, traditional iron reducing methods, importance of Wootz industry in the region, related ethnographic study. Though I mentioned about ethnographic study, and totally I have not covered in this lecture because of the constraint of time. Metallurgical heritage of India, Indians masters of metals, necessary background for any metal and material based technology. Okay. Material-based technology was existing. Ferrous and non-ferrous metal heritage of India is not well documented. If we can see this, the Harappan dancing image or Gupta age bronze statue of Buddha and the Nataraja bronze statue of Chola period. A continuous tradition was going on the same way. These images caused by sir. Hello. Hello, sir. సార్ నేను ఫుల్ స్క్రీన్ చేశాను. ఇవన్నీ అడ్డంగా ఉన్నాయి కొంచెం నాకు. These images costing by the last wax process that continued from Harappa, Mohenjo-daro to even till date. Even if you go to Tamil Nadu, many places the last wax process is meant for only casting the statues. India possesses the necessary material technological background
The Gupta period 7-ton iron pillar. This was manufactured by forge welding technology. This testifies the level of metallurgical skills mastered by the Indian smiths. The 11th century forge welded iron pillar at Dhar district in Madhya Pradesh. This height was at about 13.2 meters height. It was broken into 3 pieces. Actually, when Jahangir wanted to take this to Delhi, when they were actually taking out, that was fell down and broken into 3 pieces. Recently, ASI people, they replaced this pillar. The iron pillar at Kudichadri in front of Mukambika temple, Karnataka, dedicated to the mid-Gupta period, dated to 475 Common Era. The total height 14 meters, weighing around 500 kgs. There are several articles published on this. Such iron pillars also found in some places along with Western Ghats near Kamanigundi, Ekmalkere, Agumbe, and one more pillar at Ramtek near Nagpur, another pillar in Mount Abu, Parameshwara temple, Maheshwara temple in a Trishula type, a very big iron pillar. Not only pillars, the tons weighing forge welded iron beams at Konark, Orissa. The Konark temple complex, you can see these huge, massive iron beams. They gave support to the total construction with iron pillars. Look at these marvels. One can understand that the technological maturity achieved by the Indian smiths. Not only Orissa Konark temple, but also all temples in Orissa supported with iron beams. You can see in many temples, temple constructions made forged beams used in the construction. You can see this. I taken the photograph from Orissa Puri temple. We can see in Puri Jagannath temple, Lingaraja temple, Bhuvaneshwar, Mukhalingam temples in Srikakulam. Some other temples in the region are used iron beams instead of raw stone beams. Next, we go to the marvels of India, the 50 to 60 ton forge welded iron cannons in the forts of Deccan. They are neglected beauties of India. 47 Landakasap cannon in Bijapur fort, the longest ordnance fields. This down long, the Bijapur fort, on the Hyder Burj, this 36.5 feet. I don't think such a kind of huge, massive cannon anywhere in the world, to the best of my knowledge and my understanding. And next, Bidar Bada Burj cannon, this have 60 tons. This is also forge welded, looking very smart. And this cast iron, cast bronze cannon is in same Bijapur fort, Malika Maidan. They casted 2. One has lost in the river Krishna. Second one is this. This was actually costed at Ahmednagar. It was brought from Ahmednagar to Bijapur by Murari Pandit after conquering the war on Ahmednagar. He established this cannon on the top of the fort Burj in Bijapur. Actually, Dalhousie wanted to take this piece, but they were unable to take, even from top to bottom. It has fell down. There as it is, they kept. So very wonderful piece. Next, the 24 feet long, 35-ton bronze cannon in Golconda Fort. These are all this wonderful creation of the Indian smiths. These are all authentication of organized network of Indian smiths. They must have been provided a strong network and other metal industry. The process of rapid cooling, carbon alloying, quenching, hardening, and forge welding techniques were known to them. Iron ore resources. Just now, our speaker in an introduction spoke about several types of ores. Magnetic and non-magnetic types of ores are available in this region. Common iron ores of this region, common iron ores including banded magnetite, quartzite, magnetite, Fe3O4, as Karimnagar, Adilabad, Warangal, Nizamabad, and Khammam.
banded magnetite hematite, quartzite hematite, Fe2O3 in Dharwar band, Erabelli, Huzurabad, Karimnagar, and Warangal, Medak, and Khammam districts. And geothite also there. That's in Medak district mostly. That's non-magnetic ore. The ore containing ferrous from 30 to 70% in cap-type deposits. This region is gifted with the rich iron deposits, and mining was carried out everywhere since time unknown. Ore collection was very simple. I described Theonat, a 17th century traveler who visited the region under the Golconda rule. This region was characterized by the application of high quality of craftsmanship, technology, artisanship based on manual labor in manufacture of iron, steel, and steel-based articles, arms, armor, and artillery. See, these are all ore sites I'm showing you here. These are all cap-type deposits, easily available everywhere in northern Telangana and south Telangana. Here you can see there are several vertically constructed walls to recover the pure ore. Comes from the top of the hills, seen at Kalida Forest in Adilabad, same Kalida Forest, several places. Regarding the special status to Indian steel mentioned in foreign accounts. సార్ అది ఎందుకు అట్లా పెట్టారు సార్? ఎట్లాగా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది సార్? ఒకసారి కొద్దిగా వివరంగా చెప్తారు. ఏం సార్? అవి పెట్టి కొట్టుకు వచ్చిన ఓర్ని అక్కడ ఆపడం కోసం పెట్టారా సార్, లేదంటే అది మెల్ట్ చేయడం కోసం అట్లా పెట్టారా సార్? కొద్దిగా వివరంగా చెప్తారా సార్? ఇదా? Actually, they constructed all these walls vertically from top of the hill, a certain distance, because when rain comes, heavy rain comes, no, the stones fell down and they gush, and the ore will be flowing down. So the pure ore, the black ore, meru iska antaru danni, meru iska kinda collect cheskunevaadu, because easy to smelt pure iron. With a single blast, iron they used to produce. ఒకటే సారికి ఇక్కడ ఇనుము తయారు, ప్యూర్ ఇనుము, దట్ ఇస్ రస్ట్ ఫ్రీ ఐరన్. సో ఇవన్నీ కట్టి వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు. కల్లెడ ఇస్ a very big site, unimaginable. Hundreds of acres slag is existing, crucibles are existing. So special status to Indian steel mentioned in foreign accounts. Thank you, sir. Thank you. Herodotus, father of history, mentioned that the sharp arrowheads used by the Indian soldiers fighting at the Battle of Thermopylae in the 5th century BC, they were breaking the helmets. So one soldier shouting at the others, beware, beware, the arrowheads, sharp arrowheads breaking the helmets. So this is described by Herodotus. Alexander was presented 30 talents of Indian steel. That's called Hinduani in those days, approximately 900 kgs, as a tribute in the form of ingots along with the gold dust and other precious items in 326. Kitsiasis described the what amount of other items given to him. Arian mentioned about the import of Indian steel to Abyssinian ports. Periplus mentioned that the iron, Periplus means Periplus of the Erythraean Sea, written by Hippolytus, an unknown Greek navigator. There are 5-6 translations for this book. So he mentioned about the iron from India is a taxable commodity in Abyssinian ports. Ptolemy mentioned iron more priced than the gold. Pliny also has the same opinion, is very costly than gold, because sometimes they were giving 50 to 100 times gold to one weight of Wootz steel. Al-Kindi, 8th century scholar, is a great scholar in the time of Muhammad Prophet, is a contemporary. He wrote a number of books, so number of treatises, more than 108. Mentioned that the swords made at Damascus with the crucible steel brought from Central India.
Alberian stated that there will be never a nation which understood a separate types of source and their names than the inhabitants of India. Famous London Bridge construction has utilized 50 tons of Indian iron in the beginning of the 18th century. Industrial iron that was from England found to be very inferior to the native bloomery iron. Hence, the East India Company requested to the East India Company in England not to send any more to send iron anymore to this country because there was no buyers. It is difficult to say when iron smelting started. Iron and Wootz implements used in the construction of the Egypt pyramids. Recently, I found in several texts about this. And iron tools are found in the excavations of Nile and wetland excavations. And so many implements are now under study. After that, we can know from where they got it. Because by 600 AD, 600 BC, Egypt has started iron producing. Because this goes to 3000 years back. BC 3000 years back, Egypt pyramids. So they have started producing iron in 600 BC. Even Egypt, Greek, anywhere. So that iron might be from India. And it has been mentioned also, it's from Central India. Iron implements found in megalith burials. These megalith burials began being constructed BC 3000 onwards. Megalith ages, Paleolithic ages, Pedrath Yugam, Paleolithic, Mesolithic, Microlithic, Madhyath Yugam, Adhrika, Shilayugam. Dintlo, again, Chalcolithic age. Chalco means copper, lit means stone. Tamra Shilayugam. తామ్ర శిలాయుగం తర్వాతనే వచ్చినాయి ఇది ఏం చెప్తారు కానీ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా మధ్య దక్కన్లో ఎనీ ఎక్స్కవేషన్ యూ డోంట్ ఫైండ్ సింగిల్ కాపర్ ఐటమ్ మీన్స్ కాపర్ ఈస్ అన్నోన్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ when the copper bronze was prevailing in Indus Valley, at the same time iron age was prevailing in Deccan. So iron and wood steel implements found in excavated early Shatavahana sites dated back to pre-Christian era. This history of iron steel in Telangana began at about 6,000 years ago. Early man probably first learned to use iron. The findings in megalith burials at Hyderabad University campus in Gachibowli, the vessel dating reveals this fact. I quote, "Our new luminescence ages of pottery from Hyderabad suggests that the megalithic culture is older 2000 to 2800 BC, which is higher by 1200 to 2000 years in comparison to 800 BC period reported by Professor K.P. Rao." Unquote. K.P. Rao 1988, K.P. Rao 2010, Thompson J.P. 2008. In their papers, they revealed this. This is almost contemporary to the Indus Valley solutions when bronze age was prevailing in Indus Valley. At the same time, iron age was prevailing in Deccan. The iron smelting and wood steel manufacturing was an artisan-based industry, not a mechanized industry. Mining of bores, smelting process, production of metals and materials were without applying the scientific techniques. The large quantity of metal was produced manually with an application of labor. They were producing very small amount, maximum of 18 to 20 kgs, 20 maximum 25 kgs iron, not like industrial iron. And like in China, they used to produce huge amount of iron at about 2 to 3 tons at a time. That's a totally different, that's a pig iron. Molten iron. Again, that they used to reprocess into bar iron, then tool iron. This process was going on in other countries, even Western Europe, Eastern countries also.
The extraordinary craftsmanship applied while manufacturing of various kinds of articles. Survey and fieldwork, myself. This is self-financed project started in 2005. Nearly 4,000 villages surveyed in 9 previous districts in Telangana state, except in Hyderabad. Ample physical and material evidences found. Materials collected as regard to the iron smelting industry in 2,600 villages by the end of 2018. More than 600 wood steel production centers identified. Several villages were producing arms and armor. Arms industry was widespread in the region. Meanwhile, UKD project, United Kingdom India Education Research Institute project started in 2009. Pioneering metallurgy in South Indian subcontinent. The title was given to the project. Telangana, they have taken Telangana expedition. In September 2009, this UKD project sanctioned to the Department of Archaeology, Exeter University, UK, and National Institute of Advanced Studies, Bangalore. Both they have invited me to join in their project as a co-investigator. The base camp at Dharmapuri for field survey conducted 45 days from 25th January 2010 to 10th March 2010 in Northern Telangana region. I was leading the total team. It was 6 people from England, 6 people from Bangalore, and my students, including 6, total 18 people were in the project for 45 days. Around 240 villages we visited, and 600 more than 600 iron smelting sites, debris, and the crucible sites we recorded. This is a project. Actually, they have given these photographs. Actually, the material collected here, the last photograph, and they cleaned and they actually totally listed. Project GPS points field survey in Northern Telangana region. The total you can see from here. This consisting of Adilabad, Nizamabad, Karimnagar, and Warangal. Warangal, Parasurampalli here, and some other places. Before that program, the author completed, and that's myself, I completed 5 years in field survey. Their object is to investigate the archaeometallurgy of iron production in Northern Telangana, characterize the past production technologies, mining, primary smelting, and crucible steel, collect evidences on chronological development of the production technologies, assess survival of knowledge and practice into modern times, and collect the living memories. That's what conducted several iron smiths, and we talked to them, we spoke to the villagers and recorded so many things. My field survey. See, wonderful thing, just etymology of village names. That's first I found. Most of the village names are etymologically identified with the regional language in Telugu. The terms related to iron, iron slag, iron smiths, iron furnace, iron manufacturing. Iron ni inumu, IS అని సంస్కృతంలో ప్రాకృతంలో అంటారు. ఐరన్ స్లాగ్ ని చిట్టెం అంటారు. ఐరన్ స్మిత్ ని కమ్మరుళ్ళు అంటారు. ఐరన్ ఫర్నేస్ ని బట్టి గాని కొలిమి గాని అంటారు. Iron manufacturing of various articles also named after. In Telugu, Inumu means iron, Induru, Dindurti, Inukurti, Induru, Indurti means iron villages. Chittu means slag, scum of metal, melted metal. The villages named after slag are Chityala, Chittapuram, Chittalapinta, Chittamla, Chittalapalli, and Chittapu Polalu, the villages called where the fields in the village called as Chittapolalu, Chinna Chityala, Pedda Chityala, Gatta Chityala, Mitla Chityala. There are several names named after the villages, after this slag. Kammar means blacksmith. Kammarpeta, Kammarpalli, Kammarsala, Kammarkanipeta, Kammarala. These village names denotes blacksmiths. Kolimi means furnace. Kolimgunta, Kolimulla, Kolimpalli, Kolimala, Kolimala, Kolmulla.
names related to blacksmith furnaces, and nomenclature, names how they derived it. The Telugu, Kalleda means tender or soft stone. Edakallu changed as Kalleda. Kalleda is a soft stone used in iron ore used in the furnaces. Katalapuram, Katalam means fire. Village called as Katalapuram in Sriperumbuduru Mandal, Jaikishan district. Firangipuram, Firangi means cannon manufacturing village. Battipalli, Batti means furnace. Arnakonda, ever burning. R and Kunda, Kunda means the furnace. So ever burning furnace. Hapsipur was called as Icepuram, Israjapalli, Isupalli. Village denote to Ayas means iron in practice and Sanskrit meaning, means iron villages. There are several names even. Koratla, Chetalla, dried cakes. When slag flows out, it forms as a cakes. So its slag forms, that's known as chekkal. Eligedu, fire in the forest. Agimalla, fire in the land. Velgunda, Velgaturu, Velgumatla, Velgandala, Velgapur means ever burning furnaces or lighted villages. Kurivi means fire, Kurisima. Induru, known as Inumuru. Induru means, Nizamabad. Nizamabad, I call it as Inumuru. Inumuru changed as Induru, not by the Rashtrakuta king Indrapala. Indra, Rashtrakuta Indra, but that's not true. Following observations indicate that the survey sites belongs to the ancient and medieval period. సార్ కొంచెం తెలుగులో కూడా చెప్పండి ప్లీజ్. Oh. ఇప్పుడు మీ పేర్లన్నీ అర్థమైపోయినాయి కదా సార్. విలేజ్ నేమ్స్ ఎట్లా వచ్చినాయి అయిపోయాయి, అర్థమైంది కదా. అర్థమైంది సార్. ఓకే, దెన్ నౌ ప్రొసీడ్ ఇన్ తెలుగు. ఇక్కడ మెగాలిథిక్ ఐరన్ స్మెల్టింగ్ ఫర్నేస్ అట్ నైకుల్ ఎక్స్కవేటెడ్ అండ్ డేటెడ్ as 14th century BC. 14వ శతాబ్దంగా BC 14వ శతాబ్దంగా నిర్ణయించినారు. డేటింగ్ వచ్చింది. లెఫ్ట్ సైడ్ ఫర్నేస్ ఏది ఉందో ఇక్కడ ఈ ఫర్నేస్ డేటింగ్ వచ్చింది. అదే పద్ధతిలో ఫర్నేస్ ఇక్కడ ధనుపురి మండల్ కరీంనగర్ లో రణంకోట అని ఒక ప్లేస్ ఉంది, బుగ్గారం ఊరు పక్కనే గుట్ట మీద. అవి కూడా సేమ్ ఇట్లాగే చేతులతోని మట్టి ముద్దలు పెట్టి ఒత్తి తయారు చేసినాయి. ఇవన్నీ మట్టితో చేసిన చిన్న చిన్న ముద్దల్ని ఏడతో ఒత్తి పెట్టినారనమాట. అవన్నీ నా కలెక్షన్ లో కూడా ఉన్నాయి. ఇవన్నీ అవే. ఈ రణంకోట మోస్ట్ వండర్ఫుల్ ప్లేస్. ఇక్కడికి జాకిన్ అని 2005లో ఆయన వచ్చాడు డిసెంబర్లో. ఈజ్ ఫ్రమ్ డోర్సెట్. హీ డిడ్ పైన 18 సార్లు ఐరన్ స్మెల్టింగ్ చేసిన డిఫరెంట్ ప్లేసెస్ లో. ఛత్తీస్గఢ్ లో కూడా ఆయన చేసినాడు. అయితే ఆయన ఇది చూడంగా అన్నాడు, ఇది వెరీ ఎర్లీ సైట్, కనీసం 2000 సంవత్సరాలకు పూర్వంగా ఉండిన సైట్ ఇది అని చెప్పారు. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 years ఉన్నాయి. ఇగో ఇక్కడ మట్టితో చేసిన మట్టి ముద్దలు, ఫర్నేస్ ముద్దలు. ఇక్కడ పాటరీ కూడా దొరికింది. దిస్ డేటబుల్ పాటరీ. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు, వాళ్ళ యూకేరీ ప్రాజెక్ట్ వాళ్ళు కూడా వచ్చి చూసినారు. సో దిస్ స్లాగ్ డిబ్రీస్ కాకుండా ఇక్కడ వండర్ఫుల్ ఏంటంటే ఈ ఓర్ క్రషింగ్ హోల్స్ ఉన్నాయి. బండ మీద పరుబండ లాగా ఉంది, దాని మీద ఓర్ అంటే మామూలుగా ముడి ఇనుము తీసుకొచ్చేసి ఆ రాళ్ళని క్రష్ చేస్తారు పొడిగా. ఆ తర్వాత దాన్ని కడిగి మళ్ళీ డస్ట్ మన ఉసుక పార్టికల్స్ అన్ని పోయిన తర్వాత దాన్ని ఆరబెడతారు. ఆరబెట్టిన తర్వాత ఫర్నేస్ లో వేస్తారు. ఇవన్నీ స్పెల్టెడ్ సైట్స్, అవుట్ సైడ్ సెటిల్మెంట్స్, చిట్టెం కుప్పలు, ఇవన్నీ ఇక నేను చూపించేవన్నీ కూడా. ఉప్పు మడుగు, ఇది మల్లాపూర్, ఇది రంగపేట, ఇది గుట్రాజ్పల్లి. ఇప్పుడు ఈ సైట్స్ అన్ని ఉన్నాయని భ్రమపడకండి, ఏ సైటు లేదు, అన్ని బుల్డోజ్డ్. ఇది చిత్తాపూర్. ఇక్కడ కనీసం ఇట్లాంటి ఎత్తెత్తు కుప్పలు ఒక 10-15 ఉన్నాయి. బట్ నౌ యూ కెన్ సీ 1 or 2. ఆగర్గూడ అండ్ ఆదిలాబాద్, సిర్పూర్ మండల్లో. ఇది కల్లెడ, ఆదిలాబాద్. ఇక్కడైతే ఒక 6-7 కిలోమీటర్ల పొడుగున ఈ స్లాగ్ హీప్స్ ఉన్నాయన్నమాట.
బీర్సాయిపేట ఇదంతా డెబ్రిస్ ఎత్తిపార వస్తున్నారు. ఇది కూడా కడెం ఫారెస్ట్, a massive smelting site covers several hundred acres in this area. See, it reveals that there was a very big iron production industry ఇక్కడ, చాలా పెద్ద ఇండస్ట్రీ ఉండిందని అనుకోవచ్చు మనం. అది నిర్మల్లో ఉక్కు పరిశ్రమకి ఆ తర్వాత విదేశాలకి ఎగుమతి చేయడానికి ఉపయోగపడేటువంటి పెద్ద ఇనుప పరిశ్రమ ఆదిలాబాద్ లోనే ఉండింది. ఆదిలాబాద్ లో ఏ కార్నర్లో ఉన్నా యూ కెన్ సీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్రూసిబుల్ సైట్స్. ఇక్కడేమో యూకేనే ప్రాజెక్ట్ వాళ్ళు శాంపుల్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు. ఇది కడెం ఫారెస్ట్ లో. ఇది పరశురాంపల్లి విలేజ్, ఇక్కడ మన గన్పూర్ స్టేషన్, గన్పూర్ అక్కడ పర్కాల్ గన్పూర్ దగ్గర మండలంకి ఒక 4 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అక్కడ ఫస్ట్ టైం నేను 2008లో వెళ్ళినప్పుడు ఒక 28 కుప్పలు ఉండేవి, ఇట్లాంటివి ఇంత పెద్ద పెద్ద కుప్పలు ఉండేవి. ప్రస్తుతం అవన్నీ కూడా బుల్డోస్డ్. ఈ కడెం మండల్లో గంగాపూర్ ఫారెస్ట్, స్లాగ్ సైట్స్, ఇవన్నీ ఈ క్రూసిబుల్ సైట్స్ లో స్లాగ్ సైట్స్ లో అన్ని లెవెల్ చేసి వాళ్ళు మొక్కజొన్న పత్తి పంటలు వేసుకున్నారు. అంటే ది బుల్డోజ్డ్ ఆల్మోస్ట్ ఆల్ ద సైట్స్ అండ్ ప్రాక్టీసింగ్ అగ్రికల్చర్ అండ్ ఇట్స్ బియాండ్ రికగ్నిషన్, గుర్తించడానికి వీలైన పరిస్థితిలో ఉన్నాయి. కల్లెడ ఈ అప్పుడే కుప్పలు పెట్టేసింది, అంతా ఎత్తి పరవసేసి ఇక్కడ పొలం చేసుకోవడానికి. ఇప్పుడు టోటల్లీ పొలం అయిపోయింది. ఇది ఆదిలాబాద్ ఆగర్గూడ జెండాగుట్ట అంటారు ఆ ప్రాంతంలో. ఇది కోనాపూర్ మండలంలో, కోనాపురంలోనే ఊరవతల. ఇదంతా కూడా క్లీన్ అయిపోయింది. మల్లాపూర్ ఇది రోడ్ సైడ్ ఉంటుంది, చొప్పదండి బిట్వీన్ మల్లాపూర్ మధ్యలో ఒక లెఫ్ట్ కి ఈ హీప్ ఉంది, ఇది స్లాగ్ హీప్. ఇది క్వైట్ ఓల్డ్. ఇకపోతే స్లాగ్ అనే దాన్ని, అది కింద ఏదైతే పీసీబీ స్లాగ్ వస్తుందో, పానో కాన్వెక్స్ బాటమ్ అంటారు, వాటిని ఇండ్ల నిర్మాణాల్లో మీరు ఇండ్లు కూడా కట్టేసిన స్లాగ్ హీప్స్ ఉంది, అంత స్లాగ్. సో ఇక్కడంతా కూడా స్లాగ్ ఉంది. స్లాగ్ దగ్గరనే అన్ని ఇండ్లు కట్టుకున్నారు మొత్తం. సో స్కూల్స్ కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అన్ని అట్లాంటి స్లాగ్ హీప్స్ లోనే ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది ఐరన్ ప్రొడ్యూసింగ్ విలేజెస్, మనం దాన్ని ఎట్లా గుర్తుపట్టామంటే ఆ ఊళ్ళో వెళ్ళి గూడలో ఎక్కడన్నా స్లాగ్ కనిపిస్తే డెఫినెట్లీ ఆ ప్రాంతంలో స్లాగ్ ఉంది అని ఖచ్చితంగా నిర్ధారణ చేసుకోవచ్చు. దిస్ ఐడెంటిఫైస్ ద విలేజ్ యాజ్ ఐరన్ విలేజ్. కొంచెం అక్కడ చుట్టుపక్కల వెతికితే మనం ఆ సైడ్కి దగ్గరనే ఉంటాం. పాత గూడలలో ఈ స్లాగ్ కనిపిస్తుంది. ఇక ఇక్కడ బురుజులలో కూడా పైన ఇక్కడ కనిపిస్తుంది స్లాగ్, ఇదంతా స్లాగ్. సో ఇక్కడ కూడా గోడల్లో చూడండి, బోర్డు స్లాగ్ కనిపిస్తుంది. ఇవన్నిటిని బట్టి స్లాగ్ విలేజ్ ని ఐడెంటిఫై చేస్తూ అక్కడే స్లాగ్ సైట్స్ ఉంటాయి నియర్ బై. ఇక పెద్ద, ఇది నాగారంలో అతిపెద్ద పురాతన గోడ, మేబీ 2000 years ఓల్డ్ వాల్. ఈ గోడ లోపలనే వ్యవసాయం చేసుకుంటున్నారు. సారంగపూర్ మండలంలో ఉంది, నదిలో. ఇక ఇప్పుడు ఈ సైట్స్ అన్ని డిసప్పేర్ అయిపోతున్నాయి. రేపు జైకిషన్ అడిగితే ఆయన ఫోటోలు మాత్రం చూపిస్తాడు కానీ ఈ కాంట్ షో ద సైట్స్ నౌ, బికాస్ నౌ ఆల్ ద ఆర్కియోమెటలాజికల్ రిమైన్స్ ఆర్ gradually disappearing due to agriculture development, ignorance of the people on the heritage and conservation, and the negligent attitude of the archaeology department. Though we requested several times, at least few sites may be kept as heritage sites, industrial heritage sites, but it's not accepted by them. Several hundreds of sites already disappeared due to bulldozing, filling the ditches in the village roads, and constructing of roads leading to the agriculture fields made with slags and crucible remains. దీనివల్ల మొత్తం నాశనం అయిపోయింది సైట్స్. ఇగో మీరే చూడండి మీ కళ్ళారా. నేను గుట్రాజ్పల్లి ఇంత ముందు చూపించిన గుట్రాజ్పల్లి, ప్రస్తుత గుట్రాజ్పల్లి. ఇది రాయకల్లో పెద్ద హీప్ ఉండింది, అది పోయింది. ఇక్కడ ఇగో మొత్తం లెవెల్ చేసినారు, ఇదంతా ఎత్తి పారవేసేస్తారు. ఇక్కడ కూడా
Idi recently bulldozed crucible site at Konapuram village in Kammarpalli Mandal. It's a border village of the Karimnagar district. యుకేరే ప్రాజెక్ట్ పీపుల్ దాని మీద ఎక్కి చేస్తున్నారు, అంత పెద్దగా ఉండింది. తర్వాత దాన్ని ఇంత ఎత్తిపోస్తున్నారు. ఇది తర్వాత ఉప్పు మడుగులో చాలా పెద్దది ఉండింది, ఒక 20 feet హైట్ లో ఉండింది, అంత పోయింది, అంతా కులం అయిపోయింది. సో అట్లాగే ఇది ఒక సైటు రౌట్లా అని, ఇది దాదాపు ఒక వేప చెట్టు ఎత్తు ఉండింది, అది పోయింది, ఇప్పుడైతే క్లీన్ అయిపోయిందండి. See, Parashurampalli, very pathetic condition, I say. See, bulldozed slag sites where we could collect the archaeological debris for a study on March 10th. The same site bulldozed in 19th December 2011 at Parashurampalli village, Ganpur Mandal. Today, there is no single heap of slag crucible heaps you find there. At 28 site heaps, this much of height. The same site in 2011. Other day I had been there. మొన్న వెళ్ళొచ్చాను పరశురాంపల్లికి జూలైలో బిగినింగ్ లో, థర్డ్ నాడు అక్కడ ఉన్నాను. ఇది దాని పరిస్థితి. సో టోటల్ విలేజ్ హీప్స్ ఆర్ డిసపియరింగ్. బుల్డోజ్ సైట్స్ యామాపూర్, కోనాపురం, బషీరాబాద్, సుంకెట, several villages you go. Now I go to the who are the makers of the bloomery iron? The tribal communities, Agaria, Asur, Kolami, are the iron smelters in Chhattisgarh, Madhya Pradesh, Uttar Pradesh, and Bihar. Though we have several tribal areas, but there no tribal was making iron except Agaria in northern part of the Adilabad. We find till date they produce their own iron and they use their own iron. They never depend upon the iron in the market. But is the case with the Telangana region. So bloomery iron smelters for Muddakammari community, a branch in the iron smelts. See this and ఇది యాక్చువల్గా ఛత్తీస్గఢ్లో జోకిన్ గారు చేసిన ప్రయోగం. దీంతోని ద సేమ్ మెథడ్ ఫర్నేస్ ఇదే రకంగా కట్టేది, దీంట్లో ఐరన్ పూసి బొగ్గు ఐరన్ కలిపి లోపల మంట పెట్టేసి పోస్తూ కింద గుంతనేమో బొబ్బలాగా చేసి, అందుకోసమే పీసీపీ స్లాగ్ వచ్చేది అడుగున. దాని మధ్యలో ఒక బల్బ్ లాగా వస్తుంది, దాన్ని లాగి ఐరన్ ని దాన్ని హ్యామరింగ్ చేస్తారు అనమాట. మన దగ్గర డైరెక్ట్ మెథడ్ లో ఐరన్ ప్రొడ్యూస్ అయింది. ఇన్ దిస్ మెథడ్ ద reduced iron called as a bloomer iron. At once they were producing rust-free iron. This method was followed in India and Africa. The furnace was reverberated furnace. This iron was converted into crucible steel. At once they get you very best iron, rust-free iron. Indirect method. This was a popular method adopted in Western countries, Asia and Europe. Iron smelted in blast furnace used to get pig iron. This was smelted again, and at this time they get 60% of bar iron, 44% of wrought iron. The bar iron was converted into tool iron or steel. The remaining wrought iron was used in cannon manufacturing. Late we know, very late we know, the cannons were manufactured by this wrought iron. When British actually came to India, they were sending all the wrought iron to India to make cannons. So this is very wonderful information. Remaining the wrought iron used in cannon manufacturing, this was in 17th century England. So there is a record also, because in this process huge amount of fuel being used. Wood was converted into charcoal. Charcoal was used for smelting pig iron, wrought iron, then tool iron. So at once we are getting iron, pure iron, but they were getting pig iron, bar iron, wrought iron, then tool iron. So Western method was very costly method. Most of the Western people were interested in importing iron from this country. This type of iron smelting debris described in the Dachapalli Kaifet in 18th century. Kaifet, no, Dachapalli in Kadapa district. So
This type of method, secondary, the indirect method was adopted in Kadapa district in 18th century. There is one kaifiyat called Dachapalli kaifiyat. It has described iron smelting in the same above process. It was very costly. Fire furnace remains in the various places. These are all iron furnaces. Karimnagar and Adilabad forest, you see. This is the furnace. This is the excavated furnace. Steel has been. This PCB slag. Slags are different. These are all 2 years used as pipes. This is different 2 year. This furnace walls collected in various places. This called bloomer era. Here you can see how they took out from the furnace this tungsten impression on the bloom. So these are all iron blooms. Ore collection and process. Ore was available everywhere in this region, only on the surface of the earth. Simple crowbar was enough to dig out the ore, and that was pulverized and washed, removed dust particles and particles. ఈ ఓర్ అంటే ఇనుము ముడి ఇనుముని తీసుకొచ్చేసి దాన్ని బాగా దంచి పొడి చేసేసి కడిగేది. కడిగిన తర్వాత దాంట్లో మట్టి ఇసుక అంతా పోయిన తర్వాత దాన్ని అంతా ప్యూర్ ఓర్ని పక్క పెట్టేసి ఎండబెట్టేది. ఆ ఎండిన దాన్ని ఎప్పటికప్పుడు ఫర్నేస్ లో వేసి 8 hours లో ఐరన్ తయారు చేసేది. ఇన్ ద రైనీ సీజన్ ఓర్ వాజ్ కలెక్టెడ్ ఎట్ స్లోప్స్ ఆఫ్ ది హిల్స్ అండ్ హిల్లక్స్. స్ట్రీమ్స్ లో కూడా కలెక్ట్ చేసుకునేది బాగా నది వచ్చిపోయిన తర్వాత కూడా. క్లీన్ ఓర్ వాజ్ sold in the markets everywhere in this region, called as hirakasis, mentioned in medieval documents. The ore was sold by the internet traders in the streets. అంటే ఓర్ ఎంతలా అంటే గంపల నెత్తి మీద గంపలు ఎడ్ల బండ్ల మీద పెట్టుకొని ఇంటింటి తిరిగి ఊళ్ళ కమరుల వాళ్ళలో అమ్మేది ఈ ముడి ఇనుమని. ఆ తర్వాత మార్కెట్లలో కూడా అమ్మేది. దాన్ని హిరాకసిస్ అని పిలిచేవాళ్ళు. దానికి టైం టు టైం రేట్లు మారిన సందర్భాలు కూడా డాక్యుమెంట్స్ లో ఉన్నాయి, బీజాపూర్ గోల్కొండ డాక్యుమెంట్స్ లో. సో ఓర్ వాస్ వెరీ చీప్ అండ్ was sold at every market in called as aurangs. People used to buy ore and make their own iron also. Use of charcoal in smelting. Fuel was charcoal, not mined coal. Iron extracted with the heat produced by charcoal, preferably made with the sunrugu wood or rosewood, sometimes mahu wood or Basia latifolia, ippa. ఈ ప్రత్యేకమైన చెట్లే సన్రుగు, ఇప్ప, మాహు, ఆ తర్వాత రోజువుడ్ తోని జిట్రేగి, వీటితోనే తయారు చేసిన బొగ్గును వాడేవాళ్ళు. బొగ్గు తయారు చేసేవాళ్ళు వేరే ఉండేది. వాళ్ళకి అసైన్మెంట్ ఇస్తే వాళ్ళే బొగ్గు తయారు చేసి పంపించేది. సో ఇప్పట్లాగా మైనింగ్ చేసినటువంటి కోల్ని ఉపయోగించే ఆచరణ లేదు అప్పుడు. At once pure and rust free iron was produced because they were using pure black iron sand, దాన్ని మెరోస్క్ అంటారు, without any impurities, and charcoal which they was using for smelting may be the reason for adding the phosphorus to the metal and as well as carbon to the metal. The local iron was called as kheri and the wood steel as a foulard in Persia. Most of these sites were producing bloomer iron. The bloomer iron produced in different sizes and shapes in the different weights. Most of the times it was in bar shape, rod shape, weighing at about 10 to 30 kilograms. Every article was made only by heating, hammering these iron blooms. Cannon balls of different sizes were made only by hammering, not by casting. Casting very late. These blooms are sold in the markets, used by the village smiths and arms market centers, exported to Central Asia and Europe, also used for woods making. Manufacturing of several kinds of metals for domestic use and commercial use, like agriculture, household, building materials, tools of different occupational groups, and warfare materials. Hargopal garu, hello. సార్ వింటున్నాను సార్ నేను.
కాదు, ఎంత టైం ఇంకా నేను చెప్పొచ్చు, మొత్తం కంప్లీట్ చెప్పానా? హలో సార్, ఎంత సమయం సార్ మీకు చెప్పడానికి ఇంకా? ఓకే, ఇంకో అరగంట టైం ఉంటుంది. Sir, continue, sir. It is very interesting. సార్ Please continue. చాలా బాగుంది సార్, కంటిన్యూ చేయండి సార్. Please continue, sir. Please continue. స్కిప్పింగ్ లేం చేయొద్దు సార్ దయచేసి. బాగుంది సార్. సార్ ఓకే సార్. See, annuals. This annual left side, which I am showing you, this annual surface was studded with the 9 wood spokes. This will be used for only handling the woods implements, sharpening of the woods implements or making of the woods implements. So ordinary surface will not do for the woods. This type of big horn anvils, approximately length about 6 feet and about 18 feet, 18 inches width, seen by the people in the Kadam forest, where the widespread heaps of slags are found in the Hyderabad district, but nowhere a search for this several days. Spent a lot of money, but I could not successful about this. So hammered cannonballs. 19th century statements on iron production of Colonel Yule. The iron is converted directly into cast steel without passing through any intermediate stage, analogous to the blister steel from Sheffield, England. So Egerton states that no flux is used, as the iron is obtained at once in a perfectly tough and malleable state, requiring none of the complicated process to which English iron must be subjected. But in the manufacturing of the best steel, see, because the iron which they produced, the best iron was used for production of best steel, and charcoal was main important fuel that has given a rust-free iron, because it's adding the phosphorus. On the surface of the metal, 0.05 microns of the phosphorus layer was forming on the iron objects. Those became rust-free. Even iron pillar Delhi, so many cannons in the forts and other places, even in the Konark temple beams, everywhere you can find this rust-free iron. Thus, phosphorus layer is protecting. Legendary wood steel. Now I come to the important subject, legendary wood steel. This advanced metal of the ancient world had historical dominance for over 3 millennia and geographic sway over 3 continents. Even this also I don't accept, this is more than 6,000 years, 6 millennia, because this was used in Egypt pyramids construction. Development of modern material science by deciphering ancient alloy by C.S. Smith, 1963 published this book. He was the founder of the archaeometallurgy and the BUMA also. BUMA means beginnings of the use of metals and alloys. Is an international conference. So he was the founder of that BUMA. He died 10 years back. Wood steel from India, one of the 4 outstanding researches in the metallurgical history, discovery of carbon as an element, phase diagram, and microstructure. That's important. The word woods is a corruption of the basic word ukku in Telugu. In other languages like Kannada as ukku, in Tamil as urukku. It was called as woos in Gujarati language. There is a controversy between these words. So I say the origin of the ukku in Telangana. Because Kannada also originated in our area in Karimnagar. The first Adikavi Pampa belongs to Karimnagar. So there are several inscriptions belongs to Chalukyas in Kannada. So the word is being carried out to some Karnataka area. So maybe the calling is ukku. Tamil Nadu and Karnataka were producing very late the woods, because it dates very late also. And the woods in Gujarat, it's an export commodity and very valuable community, used as a woos called by Gujaratis. The woos was the main cause for the woods, derived from the woos of Gujarati language. That means boil or belt. Mana pilladu tinpistam ukku.
అది కూడా ఆరిజిన్ ఆఫ్ దిస్ వర్డ్. ఉక్కు మీన్స్ ఇంకొక వర్డ్ మనం మన ప్రాంతంలో వాడతారు, మమ్మాయి వండుతారు. మమ్మాయి వండడం అంటే బాయిలింగ్. ఇన్ ద హై టెంపరేచర్ బాయిలింగ్ ఇస్ మమ్మాయి. That means boil or melt. Wootz was a wonderful creation of ancient Indians. Worldwide warriors having craze to possess a wood sword that was more precious than the gold. Sometimes it was 100 times costlier than the gold, says Pliny and Ptolemy also. This metal was important for the production of Damascus swords, which were having a demand all over the world. Actually, this metal we did not make it highlighted. We are not highlighted. We don't know much about this metal. Only in the Western world, it was highlighted by the Persians. They were vending their swords, Damascus swords, in European countries, very high price. The technique of production of Wootz Damascus steel blades is a lost art. The date of the last blade produced with the highest quality Damascene patterns is known, but is probably around 1750 Common Era. This is not pertaining to India, it's pertaining to Damascus. It is likely, not 1750, he mentions wrong. This I quoted from John Overhaven from Chicago University. He was a great metallurgist. After 1850, there was no production of Wootz steel in Damascus because here the stopped the production of Wootz. It is unlikely that the blade displaying low quality Damascene patterns were produced later than the early 19th century. Debate has persisting in the metallurgy community over the past 200 years as how these blades were made and why the surface patterns appeared. This is unanswerable question, how they made it, how the blade surface is fixed with the carbon bindings. That's $1 million question. Seems to have started in South India by 700 BC. Charitra, the ancient Indian surgeon, described surgery blades to be made with white iron in his book Shustra Samhita. He described at about 28 surgery blades. He made it and used it. Now, present surgery world has added only 3 blades addition to the Shushrutas blades. He prepared only white iron, especially in small crucibles. With a different method he described in it is very wonderful. He's a great surgeon of India. Is the father of surgery in the world. The Wootz is known by the name Sphernum candidum by Pliny, Ondinic by Marco Polo, Hinduvani by Arabs, Paulad by Persians. By Al-Kindi, defined this steel was made in small clay crucibles. In Persian language, it is called as Paulad, denoted to crucible steel. The word Paulad in Urdu language derived from Persian. This metal is known by name Telangana as described by OSA. One more thing I want to say. ఇంకోటి ఏంటంటే హిందీలో లోహపురుషు అంటారు, సంస్కృతంలో వజ్రదేహ అంటారు, ఆ తర్వాత కన్నడంలో కబ్బిన అంటారు, తమిళంలో ఇరుంబు అంటారు. అన్ని ఎవరిని చేసిన టఫ్ కి ఒక ఈ పదాలు వాడతారు, ఇనుముకు సంబంధించిన పదాలు. ఒక వజ్రం అనేది సంస్కృతంలో వాడతారు. వేరేస్ ఇన్ తెలుగు మనం ఇనుము వాడం, ఉక్కు వాడతాం. దిస్ ఓన్లీ ద స్పెషాలిటీ ఫర్ రీజన్. Why don't they use the same word? Why did not they use the same word ukku? That's my question. Wootz is not steel. It's high carbon iron made in clay crucibles by secondary process. The iron processed in the crucibles at high degree of temperature. It was not mixed with any other metals, but it was cleaned with herbs. Wootz is not totally rust-free. It is tough metal used for cutlery items. This crucible metal made in Deccan since time unknown. The origin of the word pollard was nothing but the word Poghara.
I described in ancient Sanskrit texts like Rasaratnakara, Rasatna Samuchaya, Rasarnava, Rasajalnidhi, so many books. There are more than 70 books in Sanskrit about rasa. And in that they have described so many metals also, the metal processing also. Rasa Samuchaya 14th century book is a very important book. The principles of varieties are munda. The principal varieties are munda, cast iron, tikshana, sharp iron or steel, and kanta, wrought iron. These three varieties being described in that. Rasatna Samuchaya describes the same three varieties, and among them 6 varieties of Tikshana Loha as mentioned below. There are 6 kinds of Tikshana Loha, and they are Khara, Sara, Hrinnala, Taravata, Vajra, and Kala Loha. Kharam, Saram, Hrinnalam, Taravattancha Vajram, Kala Loha Vidhanancha Shadviram Tikshana Muchate. అంటే తీక్షణ లోహాల్లో ఖరం, సారం, హృన్నాళం, తారావట్టం, వాజనం, కళాలోహం అని ఉక్కును 6 విధాలుగా ఆయన పేర్కొన్నాడు. అందులో నీలకృష్ణ ప్రభంసాంధ్రం, మసృణం, గురుహాసురం, లోహఘాతిప్య భంగాత్మధరం, కాలయ సమ్మతం, ఖరలోహాత్ పరం సర్వమేకైకాశ్మచోత్తరం. మళ్ళా దాంట్లో ఓన్లీ ఖరలోహమే అన్నాడు. ఖరలోహాత్ పరం, సర్వమేకై, అన్నిట్లలో కంటే కూడా ఖరలోహాత్, ఖరమే. సో నల్లన్న కాంతో మెరిసేది, దట్టమైనది, నూనెపోయింది, చిక్కంది, పటికప్రాయాలు అన్నింటిలో ఇది ఒక్కటే శ్రేష్టమైంది. కఠినమైన చారలు లేక వంచితే విరగనట్టి స్వభావం కలిగిన, విరిగినప్పుడు మాత్రమే పాదరసం వంటి తెల్లని కాంతి కలిగి ఉండేది కరలోహం అనబడును అంటాడు. ఉక్కు తయారైనప్పుడు దాంట్లో కార్బనం చేరుతుంది. కార్బనం ఎంత ఉంటుంది అంటే యాక్చువల్గా కార్బనం తమిళనాడు, కర్ణాటకలో అయితే 0.8%, 1.2%, 1.3%. అదే తెలంగాణ ఉప్పులో 1% to 2%, 8% to 1.9%, 10% అంటే 2% వరకు కూడా కార్బనం రీచ్ అయింది. మరీ ఎక్కువ రీచ్ అయితే ఏమవుతుందంటే అది దాంట్లో ఫ్లెక్సిబిలిటీ ఉండదు, మెత్తదనం ఉంటుంది, అది పొడైపోతుంది హీట్ చేస్తే. ఖడ్గ పలకల మీద ఇంకోటి దుగల బంధం ఏర్పడుతుంది. దుగలం అంటే ద కార్బన్ బైండింగ్స్. పురుషం పోగరోన్ముక్తం, భంగే పారద వచ్చవి, నమనే భంగురం యత్తత్ ఖరలోహ ముదాహృతం. ఖరలోహంలో ఎట్లా ఉంటుంది అంటే పురుషం పోగరోన్ముక్తం, ఇది పోగరం. ఖర తీక్షణలో హై, స్పాటీ, రఫ్, అనీవెన్, హార్డ్. ఈ పురుషం పోగరోన్ముక్తం, పోగరంతో కలిగి ఉన్నటువంటిది మాత్రమే. పురుషం పోగరోన్ముక్తం, భంగే పారద వచ్చవి, నమనే భంగురం యత్తత్ ఖరలోహాసం ముదాహృతం. ఖరలోహంలో ఇట్లా ఉంటుంది. పోగరా మీన్స్ రిలీజ్డ్ మార్క్ అండ్ ద సెంటర్. అది కన్సాలిడేట్ అయ్యి దాంట్లో చల్లబడ్డప్పుడు తిరుగుతుంటుంది. తిరిగినప్పుడు ఏర్పడే వృత్తంలో వచ్చేది మార్క్ ఇన్ ద సెంటర్ ఆన్ ద టాప్ ఆఫ్ ది ఇన్గట్. The broken surface is lustrous like mercury. It breaks when bent, means it is very brittle. చాలా బ్రిటిల్, చాలా గట్టిది కాదు, ఉత్తగానే విరిగిపోతుంది, పట్టుంది దీనిలో. మీరు బహుశా దాన్ని ఏమంటారు, బాహుబలి సినిమా మొదటి భాగంలో ఆయన దగ్గరికి పర్షియన్ వస్తాడు, ఎవరైనా కట్టప్ప దగ్గరకు వస్తాడు పర్షియన్. సో ఆయన ఆ కత్తితో కొట్లాడితే ఆ కత్తి ఇరిగిపోతుంది. అంటే దే వర్ నాట్ నోన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఎ సోర్డ్. మన దగ్గర ప్రాసెస్ అనేది టోటల్లీ డిఫరెంట్. అదే మెటల్ యూజ్ చేస్తాం, అదే ఈ లోహాన్ని 2 ముక్కలుగా చేసి సాగదీసి మధ్యలో ఐరన్ ముక్క వేసి సాగదీసి తయారు చేస్తాం. కాబట్టి యుద్ధంలో కొట్లాడినప్పుడు కత్తులు విరగవు. ఈవెన్ మహమ్మద్ ప్రాఫ్ట్ తర్వాత వచ్చిన యుద్ధంలో, ఈ కర్బలాలో జరిగిన యుద్ధంలో కత్తులు విరిగిపోతాయి. హుసేన్ వాళ్ళే. హుసేన్ కత్తులు విరిగిపోవడం వల్లనే ఆయన ఓడిపోతాడు. ఆ కత్తులే ఆ ఆలంల మీద పైన పెడతారు, ఇరిగిపోయిన కత్తుల ముక్కలే. ఆ నోజల్ గార్డ్ ఎగిరిపోతుంది. సో అది నల్ సాహిబ్ అని అంటారు. సో దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు వూట్స్.
సో కానీ మన దగ్గర అట్లా ఇరిగిపోయిన సందర్భాలు ఎక్కడ కనిపించదు. ఖర అనేది చాలా ఇంపార్టెంట్ లోహం. Successful production of Wootz Damascus blades requires the blades to be produced that matches the chemical composition, possess the characteristic Damascene surface pattern, and possess the same internal microstructure that causes surface patterns. దాని మీద ఉపరితలం మీద వచ్చే ప్యాటర్న్స్ ఎట్లా వస్తాయంటే దాంట్లో ఉన్న కాంబినేషన్స్ కారణం అవుతాయి. దాని ఇంత కార్బన్ ఉంటే అంత అద్భుతమైనటువంటి ఈ చారలు వస్తాయి. ఇవి మీకు చూపిస్తుంది డమాస్కస్ సర్ఫేస్ మీద ప్యాటర్న్స్ ఎట్లా ఉంటాయి. ఇవన్నీ కర్బన బంధాలు. వీటిల్లో కొన్ని సింబల్స్ కనిపిస్తాయి. ఇవి చక్రము, శంకు, గద, తోరణం, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ కాజెస్ గుడ్ సింబల్స్. బ్యాడ్ సింబల్స్ ఉంటాయి. గ్రద్ద, గుడ్లగూప ఇట్లాంటివి కనిపించినప్పుడు ఆ కత్తుల్ని వారు తీసుకొరుకున్నారు. ఇట్లాంటి సింబల్స్ ఉన్నట్టు దాని గురించి కరికలక్ష్మి శిరోమణి అనే పుస్తకం దొరికింది నాకు. దాన్ని నేను ఇంగ్లీష్లో అనువాదం చేసినాను. దాన్ని ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ వాళ్ళు 2007లో పబ్లిష్ చేసినారు. బట్ దట్ బుక్ ఆల్సో నాట్ అవైలబుల్. సో నేను మళ్ళీ దాన్ని ఇప్పుడు వేస్తున్నాను. సో అందులో 147 రకాల కత్తులు వర్ణించినారు. ఆ కత్తులలో ఉండేటువంటి ఛాయలు ఈ దుగళం అంటారు. ఈ దుగళం గురించి అంటే ఈ కార్బన్ బైండింగ్స్ గురించి వర్ణించినాడు. సో ఆయన పుదుక్కోటైలో రాసినాడు తమిళనాడులో. అక్కడ ప్రొడ్యూస్ అయ్యే కత్తులు, ఇక్కడి నుంచి వచ్చిన కత్తులు, అన్ని రకాల కత్తుల్ని అందులో వర్ణించడం జరిగింది. దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ carbon bindings. Carbon is added to the metal due to crucible process. Legendary Wootz steel. The crucible cylinders, cylindrical shape with conical cap. The crucible gradually reduces from the bottom. The lid was made a shape of pinnacle. పైన ముడి ఉంటుందండి, పినాకిల్ లాగా ఉంటుంది. These are all called as కోనం పావులు or ఉక్కు పావులు. Small iron pieces were placed in refractory crucibles. The refractory material, and not only one single clay is added mixed with rice husk to get the pores to get heat inside. So reverberatory furnace lo vachina iron ni ee refractory crucible lo heat chestaru. The flex added was a piece of wood, paste of green leaves in it and kept for greening. Greening means dry కావాలి. పూర్తిగా డ్రై అయిన తర్వాత వాటిని ఫర్నేస్ లో పెట్టారు. The dried crucibles were kept in a specially constructed furnace and blasted for 24 hours at high degree of temperature of 15 degrees centigrade. That's inside. Outside might be more than 1700 or 600 above. Then only it can pierce inside and the metal will melt. లోపల లోహం కరగాలంటే 1500 డిగ్రీల టెంపరేచర్ కావాలి. మామూలు ఐరన్ కన్సల్టేట్ కావడానికి మామూలు ఫర్నేస్ లో ఇనుము తయారు చేయడానికి 800 డిగ్రీల టెంపరేచర్ మీద కన్సల్టేట్ అవుతుంది. సో దానికి దీనికి డబుల్ టెంపరేచర్ వస్తుంది. అందుకోసమే ఐరన్ ఏజ్ లేట్కి వచ్చిందని కొద్దిమంది అంటారు. బట్ దెర్ ఇస్ నో సిగ్నిఫికెంట్ ఎవిడెన్సెస్. Damascus means water. The famous Damascus swords were made in Syria with Wootz produced in Telangana. This commodity was transported through Kutch or Kutchi port in Gujarat, from there to Persian Gulf. Since this metal called as a Kutchi steel, people they know only Kutchi steel, not Telangana steel, Telangana Ukku. In the Persian, they wanted to get monopoly on this metal, so they did not reveal where it was producing, where they are getting and how they are getting. This was not revealed to anybody because they wanted to keep it a secret. దీని రహస్యం గురించి వాళ్ళ దేశంలో వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకోవాలి, నేమ్ ఫేమ్ అంతా వాళ్ళకి రావాలి, మనమేం మట్టి ఉట్టుకోవాలి. అట్లాగే జరిగింది. సో మన వాళ్ళకి ఏంటంటే ఎక్కువ అమ్ముడు పోతున్నాయి కాబట్టి దే కెప్ట్ క్వైట్. మొహమ్మద్ ప్రవక్త వాడుకున్న ఖడ్గం కూడా మన ఉక్కుతో తయారు చేసింది. మొహన్నద్, ద నేమ్ ఆఫ్ ది స్వర్డ్ యూజ్డ్ బై ప్రాఫెట్ మొహమ్మద్. Mohannan means the sword made of good Indian steel. Hinduvani, Mohannan became names of the good blades in general. So the name Damascus apparently originated with these steels. The steel itself was produced not in Damascus but in Telangana in India and became known in English literature in the early 19th century as a Wootz steel. Persians first mentioned Wootz while he was, Pearson. He was a scientist. He collected some ingots and sent to
England. First mentioned the Wootz, the word he used first time, Wootz, while he was dispatching the Wootz samples to Michael Faraday in 1795. Common era. Since then, Western world known as Wootz in modern days. వీళ్ళు 5-6 ముద్దల్ని తీసుకుపోయినారు, కొట్టినారు. అవన్నీ కూడా మద్రాసి. ఒక్కరికి కూడా వాళ్ళకి హ్యాండ్లింగ్ చేయరాలేదు, అవి తుక్కు అయిపోయినాయి. ఆఖరి మైక్ పెరిడి ఇది ఏం మెటల్ నాకు అర్థం కాలేదు అన్నాడు. అప్పటి వరకు వాళ్ళకి కార్బన్ గురించి కానీ, కార్బన్ బైండింగ్స్ కానీ, దీన్ని చేసే ప్రాసెస్ కానీ ఎవరు తెలియదు. ఈ ప్రాసెస్ తెలుసుకునే ప్రాసెస్లో ఆయన ఓఎస్ ఆయన కోన సముద్రం వచ్చినాడు 1820లో. He stayed there for 3 years. 1820 to 1823 ఉన్నాడు. He was a doctor from English East India Company. సో అన్ని రోజులు ఉన్న అసలు ఆయనకి ఆ మూలం ఎట్లా చేసినారనేది తెలిసింది. ఆయన ఒకటే అన్నాడు, వీళ్ళు బ్రెయిన్ టు బ్రెయిన్ ట్రాన్స్ఫర్ చేస్తారు తప్ప ఆ సీక్రెట్ ఎవరికి రివీల్ చేయరు. సో నాకు తెలిసింది ఇది అని తెలిసిన ఆర్టికల్ ఒకటి పబ్లిష్ అయింది. అది ఏస్థెటిక్ సొసైటీ బెంగాల్లో 1830లో పబ్లిష్ అయింది. 31లో 2 ఆర్టికల్స్ ఆయన వచ్చాయి. అంటే ఆయన చనిపోయినాక పోస్ట్ మోస్ట్లీ దోస్ వర్ పబ్లిష్డ్. ఆయన 2025లో మలేరియాతో చనిపోయినాడు. సో 3 ఏళ్ళు ఎక్కడున్నాడు, అక్కడ ఒక బంగ్లా ఉంది, బంట్రోడ్ బంగ్లా అని కొన సముద్రంలో ఉంది, అక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడే ఒక పర్షియన్ ట్రేడర్ కూడా వచ్చాడు. పర్షియన్ ట్రేడరు ఈయనకి ఏం సత్యం చెప్తాడు అని అనుకున్నాడు, కానీ రాసిండు ఆయన అంతా కూడా అబద్ధమే. మా దగ్గర కూడా తయారవుతుంది కానీ ఇంత మంచిది కాదు, అందుకోసం ఇక్కడ తీసుకుపోతానా అన్నాడు. 1,00,000 ఇన్గట్ల కోసం, 1,00,000 ముద్దల కోసం వచ్చాడు. నిజామాబాద్లో అడిగితే దొరకలేదు, ఇందూరు నుంచి వాళ్ళ అడ్రస్ చెప్తే ఇక్కడికి వచ్చాడు. సో ఇక్కడ వస్తే ఆయనకి 30,000 ముద్దలు దొరికినాయి. తీసుకున్నాడు, పోయినాడు, మళ్ళీ డ్రాప్ చేసినాడు, మళ్ళీ వచ్చాడు. అప్పటికి వయసు ఎక్కడే ఉన్నాడు. సో అంటే దిస్ వాజ్ సో ప్రెషియస్ మెటల్ ఫర్ పర్షియన్స్. సో సిన్స్ వెస్టర్న్ వరల్డ్ నో యాజ్ వుడ్స్ ఇన్ మోడర్న్ డేస్, ద ప్రాసెస్ ఆఫ్ వుడ్స్ ఎట్లా తయారు చేస్తారు. ఈచ్ రిఫ్రాక్టరీ క్రూసిబుల్ kept with few pieces of మట్టితో తయారు చేసినందుక పచ్చిగా ఉన్నప్పుడు దాన్ని నీడకే ఎండబెడతారు. నీడకి ఎండబెడతారు కాబట్టి దాన్ని గ్రీనింగ్ అంటారు. మళ్ళీ దాంట్లో ఈ ఐరన్ పీసెస్, వుడ్ పీసెస్, తంగెడ చెక్క వేస్తారు. ఆ తర్వాత ఒక పులాయి లాగానే ఆకు ఉంటుంది, ఆకు పేస్ట్ అందులో వేస్తారు. అబౌట్ 2 to 4 డజన్స్ ఆర్ 60 క్రూసిబుల్స్ వరకు కూడా పెట్టవచ్చు. 1 kg 1.5 kg 1 kg క్రూసిబుల్స్ అయితే 60 పెట్టవచ్చు, ఇంకా తక్కువ అయితే 80-90 వరకు పెట్టవచ్చు. దానికి ఒక డయాగ్రామ్ కూడా ఉంది. నేను యాక్చువల్లీ మేడ్ ఇట్ బట్ ఐ కుడ్ నాట్ ప్రజెంట్ హియర్. ఆ ఫర్నేస్ కాల్డ్ as బట్టి, కన్స్ట్రక్టెడ్ విత్ ద లోకల్ రెడ్ క్లే. అయితే తంగడంట క్యాసియా అరుకులేటా దాన్ని బొటానికల్ నేమ్. ద పేస్ట్ ఆఫ్ లీవ్స్ దాన్ని చేంజ్ చేసి దాంట్లో పెడతారు. బిలాంగ్ టు ద అది ఎట్లా ఏం ఫ్యామిలీ అంటే దాన్ని డొడోనియా విస్కోసా లిన్ అని దాని సాంకేతిక నామం. ఇట్ ఇస్ ఏ షర్ప్ బిలాంగ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ స్పెండేసియస్. దీన్ని పులాయిలాకు అని పిలుస్తారు. ద పేస్ట్ ఆఫ్ లీవ్స్ వాస్ కెప్ట్ ఇన్ ఐరన్ with iron pieces and wood pieces of Cassia arculata. ఈ ప్లాంట్ వుడ్ పెట్టేసి దాన్ని క్రూసిబుల్ని మూసేస్తారు. Vandubanda. I have seen this Vandubanda in Konapuram village, the clay pond. The residue of sediment clay was collected from here for making the crucibles, and the same clay was used for the construction of the furnace. ఆయన పట్టుకున్నాడు, ఆయన చనిపోయినాడు పాపం. కమ్మర్ ఆయన మండలోజు గంగారం. ఈయన చాలా హెల్ప్ చేస్తున్నాడు నా రీసెర్చ్లో. ఈయన ఆయన మట్టల గంగారం, కమ్మర్ ఇబ్రహీంపట్నం. వీళ్ళిద్దరి సేవ నేను మరవలేను. మేము శివరాశులు ఆయన కొడుకులు కూడా ఆయన చూడలేదు. సో ఇట్ వాస్ వెరీ ప్యాథటిక్ స్టోరీ ఆఫ్ మండలోజు గంగారం. బట్ మట్టల గంగారం వాజ్ వెరీ గుడ్ పర్సన్. ఆయన కొడుకులు బాగా చూసుకున్నారు. ఆయన చివరి దశలో థ్రోట్ క్యాన్సర్ చనిపోయినాడు. సో ఈ ఒండుబందలో వాళ్ళు నీళ్లు పోసి సెడిమెంటెడ్ క్లే తయారు చేసి ఆ సెడిమెంటెడ్ క్లే తీసి దాంతో ఉక్కు పావులు చేసేవాడు. ఆ ఉక్కు పావులు తయారు చేసేప్పుడు దాంట్లో ఉనుక కలిపేవాడు, రైస్ హస్క్. సో ఇదే మట్టితోని వాళ్ళు ఫర్నేస్ కూడా కట్టేవాడు. ఫర్నేస్ 2 years అని దీంతో చేసి ఫర్నేస్ గుండ్ర కట్టి 5 అడుగులు ఎత్తు కట్టేది.
దాంట్లో మినిమంగా 90 చిన్న క్రూసిబుల్స్ లేదా 60, 20, 10 వరకు క్రూసిబుల్స్ పెట్టే ఒక రౌండ్ షేప్ లో కట్టేసి పెట్టేది. అడుగునేమో కూల్ బెడ్ వేసేది, కూల్తో బెడ్ వేసి దాని మీద ఈ క్రూసిబుల్స్ అన్ని, డ్రై క్రూసిబుల్స్ అన్ని పెట్టేది. తర్వాత దానికి సరిగ్గా ఒక 2-3 గజాల దూరంలో 4 వైపులా పైపులు అరేంజ్ చేసేది, గుట్టాలు, ఈ 2 years అంటారు. అక్కడ గోడ కట్టేది, కనీసం ఒక 3-4 ఫీట్ల ఎత్తు గోడ కట్టేసి పెట్టేది 4 వైపులా. ఎందుకంటే వాళ్ళు బ్లాస్టింగ్ చేసినప్పుడు ఏది తిత్తులు కొడతారు, అది 24 hours తిత్తులు కొడుతుంటే, అంటే ఎవ్రీ 6 hours చేంజ్ అవుతుంటారు ఈ కొట్టేవాళ్ళు, ఎందుకంటే చాలా అప్హిల్ టాస్క్. సో ఆ రిలీజ్డ్ బ్లాస్టింగ్ వల్ల హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. నేను బ్లోయర్తో ట్రై చేసినాను, కాలేదు. ఒక ఎక్స్పెరిమెంట్, 2 ఎక్స్పెరిమెంట్లు బ్లోయర్స్తో కాదు అని నాకు అర్థమైపోయింది. వాళ్ళు చెప్పారు కూడా సైంటిఫిక్గా, ఎందుకంటే ఈ రిలీజ్డ్ ఎయిర్ వల్లనే ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అవుతుందని. బ్లోయర్స్ వల్ల బూడిద వెళ్ళిపోతుంది. సో దట్స్ వై ఐ కుడ్ నాట్ గెట్ రిక్వైర్డ్ హీట్ ఫర్ ద క్రూసిబుల్స్. అదో ఎక్స్పెరిమెంట్స్ చేశాను. సో ఈ కన్స్ట్రక్షన్ అనేది ఓఎస్ అద్భుతంగా వర్ణించినాడు. ఇక ఇవన్నీ ఉక్కు పావులు, ఇది బిగ్గెస్ట్ అనుకుంటున్నాను. ఇది ఇంకా నా దగ్గర 20 kg ఉక్కు ముద్ద కూడా ఉంది. ఇవన్నీ వుడ్ స్టీల్ ఇంగట్స్ ఐ కలెక్టెడ్. వుడ్ స్టీల్ ఇంగట్స్ ఇన్ మై కలెక్షన్. ది స్మాల్ క్రూసిబుల్ ఇక్కడ పరశురాంపల్లిలో దొరికింది. పరశురాంపల్లిలో అన్ని చిన్న చిన్న క్రూసిబుల్స్ ఉండేవి, ఎందుకంటే కాకతీయులు 9 లక్ష ధనుర్ధారీశ్వరులు, 9 లక్షల ధనుషుల సైన్యం ఉండేది. ఆరో హెడ్స్ చాలా రిక్వైర్మెంట్ ఉండేది కాబట్టి ఆరో హెడ్స్ తగ్గట్టు వాళ్ళు ఈ స్మాల్ ఆరో హెడ్స్ కి చిన్న చిన్న, అంటే ఒక ముద్ద ఒకదానికే ఉపయోగించాలి, ఇంకోదానికి 2 వాటికి ఉపయోగించొద్దని ఒక సిద్ధాంతం ఉంది దీంట్లో. సో ఇక్కడ ఉంది చూడండి, 20 kgs, 19 kgs ఎగ్జాక్ట్లీ ఐరన్ వుడ్ స్టీల్ ఇన్గట్. ఇవన్నీ ఇన్గట్స్ 1, 2, 3, 4 అన్ప్రాసెస్డ్. ఇక్కడ ఉంది చూడండి, ఇదేమో క్యానన్ ఫౌండరీ ఇన్ నిర్మల్ అవుట్ సైడ్ ఫోర్ట్. Baked unbaked crucibles, wood ingots from Tamil Nadu. The Tamil Nadu and Karnataka process, the crucibles were placed in reverse in the furnace. మనము వెలికలు పెడితే వాళ్ళు బోర్లా పెడతారు, ఇది కిందికి వచ్చి ఇది పైకి వస్తుంది. సో కాబట్టి ఈ ముద్ద ఇది పైకి వచ్చి ఇది కిందికి వస్తుంది, ఈ ముద్ద కోన్ షేప్ లో వస్తుంది. వాళ్ళ అన్ని తమిళనాడు, కర్ణాటక. ఈ ముద్దలు నేను ఇక్కడ లండన్ మ్యూజియంలో, ఇంగ్లాండ్లో లండన్ సైన్స్ మ్యూజియంలో చూసాను. ఈ ముద్ద అక్కడ అట్లా ఉంది. ఇది మా మిత్రుడు బ్రయాన్ గిల్మోర్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఆయన దగ్గర నేను చాలా కాలం ఉన్నాను. అప్పుడు ఆయన నా దగ్గర ఉన్నాయని చెప్పి చూపించాడు. ఇవన్నీ టోటల్ డిఫరెంట్ మన పద్ధతి. ఇక్కడేమో ఆకులు పెద్దగా ఉన్నాయి, మనేమో ఆకు చిన్నగా ఉంటుంది. సో వాళ్ళేమో అక్కడికి నీళ్ళలో పెరిగే తీగ ఉంటుంది, ఆ తీగని వాళ్ళు ఆకులు ఉపయోగిస్తారు. లేదా తమిళనాడు అయితేనేమో ఆర్కం, జిల్లేడు ఆకులను ఉపయోగిస్తారు. సో దానివల్ల కర్బనం యాడ్ అయ్యేది జస్ట్ 1% వరకే యాడ్ అయ్యేది, 1.2 వరకు. కానీ వేరే మన దగ్గర 1.8% నుంచి దాదాపు 1.2% వరకు కూడా కర్బనం యాడ్ అయింది. సో ద కార్బన్ యాడెడ్ టు ద మెటల్ వాస్ వెరీ హై ఇన్ దిస్ రీజన్. ఇక నేను చెప్పాను కదా 20 kgs, 19 kgs. అందులో దొరికిన మెటీరియల్ ఉంది, ఇందులో కూడా దీంట్లో కొంచెం ఐరన్ కంటెంట్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ ఇన్ ద ఫర్నేస్, దాన్ని మేనేజ్ చేయడానికి ఉపయోగించే ఇవి టంగ్స్ అనమాట, డిఫరెంట్ టంగ్స్. ఇవన్నీ నా కలెక్షన్లో ఉన్నాయి. ఈ క్రూసిబుల్ సైట్స్ చూపిస్తాను, వండర్ఫుల్. అన్ని నాశనం అయిపోయినాయి. కోన సముద్రం and surrounding Nizamabad district is known for the early 1820s to have the featured primary smelting of both cast iron and boomer iron, as well as the secondary process iron into produce steel in clay crucibles. This Bandrodu Bangala in Konasamudram village, it was a shelter for several people. They were the big iron traders in those days. So many people, they used to come here and purchase the commodities here. People say about
2 bullock carts load of chappals were at outside of this bungalow. Now it's totally deliberated. They sold and went away. The Banrodi Bania community. I want to protect this. It was not possible because they did a lot of controversies about this bungalow. So here, this crucible sites. Hindus excel in the manufacture of Egerton Totter. Hindus excel in the manufacture of iron and the preparation of those ingredients along with which it is usually styled the Indian steel. They also have workshops wherein are forged the most famous sabers in the world. It is impossible to find anything to surpass the edge you get from Indian steel. Damascus produced world-renowned swords. Only the metal received from Central India, Central Deccan, that is Kotha and famous Wootz producing centers in Telangana, Alkhandi. The quality of the metal was the reason for the finest texture of carbon bindings on the surface pattern welding. This Robert Elgood was a swords expert from England. He is my best friend. Several places in Persian Gulf like Saif, Bandar, Sarahi, and Damascus were making water blades. Isfahan is another place. Asadullah Isfahani was a medieval great sword maker. If any museum is posting Isfahani swords, means there's something great. And Shimshir is another sword with lion mark. Sher means tiger mark. So these are all very important swords. The metal obtained from our region. The smiths have no scientific means to testing this content of the carbon in the metal. The only name of the place which was important for them, they got the accuracy. If they want to make good swords, they wanted only the woods cakes from this region and they worked it well. A trader who visited Kotha only to obtain the woods ingots, when he failed to get Indur, a trading center, this event described by OSA. Recording the swords made of woods metal was well appreciated in ancient Sanskrit texts. Mahabharata describes 8 kinds of swords, but Kautilya describes only 3 kinds of swords. They are Nisrimsha, Asyasti, Mandalakra. There are straight khanda swords. These are all straight khanda swords. There was no usage of curved swords in this country until the arrival of the Islamic invasion. Muslims వచ్చేంత వరకు curved sword వాడలే, అన్ని స్ట్రైట్ స్వర్డ్స్, స్ట్రైట్ డాగర్స్ వాడినారు. ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి ఆయుధం అని చెప్తాడు ధనుర్వేదాలు. అసరేవ పరం శస్త్రం స్వహస్తే నిత్య సూక్షక్షయం అమోఘకార సదృశం సర్వశత్రు క్షయప్రదం ఉత్థానే వాతా కుబ్జేవ బలే సాధ్యే గతేపివ సంవిష్టే చూపవిష్టే చ ఖడ్గయో పరాయణం. ఖడ్గం అనేది అత్యంత చేతికి హస్తానికి అందాన్ని ఇచ్చేటువంటి అది మనకి రోజు ఎదురయ్యే అన్ని సమస్యలకి పరిష్కారం అదే చూపిస్తుంది. అమోఘకార సదృశం శత్రు క్షయప్రదం, సర్వశత్రువుని నాశనం చేసేటువంటి. కాబట్టి ఇది చాలా గొప్పది అని స్వర్డ్స్ గురించి చెప్తాడు. ఇక ఈ వుడ్ స్టీల్ స్వర్డ్స్ లో డెమాస్కస్ స్వర్డ్ బ్లేడ్స్ మేడ్ విత్ ప్యాటర్న్ వెల్డింగ్, అంటే సేమ్ వాటి కాకుండా మళ్ళీ వాటి మీద డిఫరెంట్ డిజైన్స్ తీసుకురావడానికి ప్యాటర్న్ వెల్డింగ్ వచ్చిన దిస్ కాల్డ్ మహమ్మద్ స్లాడర్ అంటారు పర్షియన్స్. ఇక డిఫరెంట్ ఆర్మ్స్ ఐఎమ్ షోయింగ్ యూ, దీస్ ఆర్ ఆల్ ఇన్ మై కలెక్షన్. సి daddy tappers knives, broken dagger, sickles, dagger, and axes, woods made up of. These are all different axes. This used in bullock carts. That's called buddilo usundi. These are all in the collection. See, decorated inlay work on the parsu and the Mughal daggers. Beautiful decorations were taking place. I've seen one Dasavatara Khadga with the Kolhapur Maharaja. It's very wonderful sword. This medieval period, 1100, 12th century sword, being taken away by the Vijayanagara people. Vijayanagara restriction, they were fought many wars with that sword, and there are so many inscriptions on that. That was given to the
Surabhi family, and now till they have as a precious sword with them. Has shown me, is I'm very lucky to see that these are all different kinds of daggers. Now I'm going to ethnography. The community involved. Wootz producers were Kammari and blacksmith community. In particular, 5 groups were represented in this so-called Panchanam Varu, which is included blacksmiths, goldsmiths, bronzesmiths, carpenters, and sculptors. These 5 communities believed that they all originated from the god Vishwakarma. Vishwa means universe, Karma means action. They are the first engineers of the world. First engineers, architects of the world, builders of the world. What not, everything. Who is regarded as their divine god of architecture and engineering, technology, manufacturing of Hindu tradition. These communities are also called Rathakara community because they were making rathas to the temples. Besides recording the evidences of the past archaeomythological activity in the region, the detailed ethnographic study of the last generation of the traditional working rural blacksmiths and erstwhile iron and ore smelters were also conducted and recorded. I met everybody, more than 5,000 people I met. I talked to them, I spoke to them, I actually collected so much of information from them. See, the ore smelters are different, and the coal makers are different, and the woods makers are different. The present village agricultural smiths are different, but all our people are converted into agricultural smiths now. Significant ethnographic data was acquired during this field survey. Available ethno-archaeological tools to study the effect of the social organization, culture, and tradition of the rural blacksmiths of Telangana region. Blacksmith community lives in a close clusters, often not far away from the slag or a crucible heap. This is బాగా గమనించాం. ఎక్కడైతే crucible sites ఉన్నాయో, ఎక్కడైతే slag sites ఉన్నాయో, అక్కడ సరౌండింగ్లో ఈ స్మిత్స్ ఉన్నారు, కమ్మరి వాళ్ళు, ముద్ద కమ్మరి వాళ్ళు కానీ కమ్మరి వాళ్ళు. So especially their residences and workshops are situated closer to the residential clusters of the agriculture community who are their primary clients. అవి ఎక్కడ వాళ్ళ కొలుములు పెట్టుకున్న అవన్నీ ప్రజలకు దగ్గరగా ఉంటాయి, వాళ్ళ ఇంట్లో దగ్గరగా ఉంటాయి, వాళ్ళు వచ్చి వాళ్ళ పనులు చేయించుకోవడానికి ఉంటాయి అగ్రికల్చర్ కమ్యూనిటీకి. The community is stratified according to the seniority. The community in which in each village is headed by a body of elder blacksmiths consisting of mostly 3 or 5 senior smiths who presided over communal meetings generally on every half moon day evening in the rooms of the temple of their goddess Mammai are now present Veerabrahmendra Swami, and are responsible for the making all important decisions regarding to the community disputes and auspicious and inauspicious days and festivals, everything. Blacksmiths were important. Among those communities, blacksmiths were important in the medieval period due to their close association with the ruling class. Their technical expertise was much in demand for making wood, steel, and war equipments, which included swords, blades, artillery, and guns. And their very survival of the ruling class depended on the variety of equipments. So iron smelters are different from woods makers. The community involved in extraction of was called as Mudagmare. Already I mentioned about this. The world in bad kamarlani, adu kamarlani, ఇప్పుడు అంటారు, ఇప్పుడు సీసీ కమర్లు అంటున్నారు. వాళ్ళు డిఫరెంట్ మధ్యప్రదేశ్ నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అగ్రికల్చర్ వర్క్ చేస్తున్నారు. The community involved in the extraction was different. The smelters in tribes are Agaria. Smith culture in Telangana is very interesting. So many Mammai temples being identified, about 40 temples have seen. Few of them are you opened for annual festivals, few of them on festival seasons, festival days. Some temples are opened every day and perform the rituals. So some interesting observations recorded in respect of the blacksmith community in the villages of Telangana. The most of the woods producing villages, there is a temple of goddess Mammai.
She is considered to be the goldsmith's goddess of metalwork. Interestingly, the name Mammai sounds Mamma or Amma plus, which means mother. I means ayas, the practice of Sanskrit language. So Mammai means iron god, the goddess of iron, the goddess of Smith families. She is being offered praise by the Smith communities in all the villages. Even this day, they sing and they talk about Mammai. Nobody knew about the Mammai temples. Most of the villages, they don't know about Mammai and their culture also. They know only now present Veerapuram as their god. All the Wootz producing villages were find the temple of goddess Mammai. In the field survey, I found about 40 temples are identified in our region. The most of the temples, everyday rituals are continuing in my temples in Konasamudram village. Remember this, there are 2 temples. One street is called Mammai Vada, Pedda Mammai, Chinna Mammai. On every Telugu New Year day, the San Ugadi, they started the festival for 7 to 9 days. At last day, they take out their all implements. That 7 days or 9 days, they won't work in their domestic furnaces. Kolmi. So the routine work they start after 9 days or 7 days after performing pujas in the temple. This is very interesting. Some temples women are allowed, in some temples women are not allowed. I've seen the peculiarity in that. If the blade cuts the body, there are very important issues about this metal. I'll tell you. If the blade cuts the body, won't get infection. If this metal cuts the body, skin immediately tied with the wet cotton cloth on the wound, and it will disappear within 3 or 4 days. Sharpening of the blade is very easy. At a normal 120 to 150 degree centigrade temperature is enough to sharpen a metal. When it is sharpened, the edge forms with the nanotubes, carbon nanotubes. Before touching the sword itself, it cuts the fingers. See, Smith's sculptures, Smith's seen in the sculptures and paintings. I have collected so many. This is a temple, Mammai temple in Pedda Kalavala, Chinna Kalavala, between on the banks of the Hussaini river, stream, Hussaini walk, Hussain Miya walk. Here you can see the Mammai and this Vishwakarma statues are there, and they removed, kept out, and this Mammai placed inside. All temples priests are only Vishwakarma people. Pedda Mammai, you see, this one dilapidated temple has seen it Mamlur in near Warangal. This totally beautiful temple. And Mammai temple in Konapuram also totally dilapidated. That was now occupied, and they constructed the house also. These are all Mammai rituals in Ibrahimpatnam, Mammai temple in Konapuram, Konasamudram, and the rituals in Ibrahimpatnam. I recorded total rituals in Ibrahimpatnam. Particularly, I went there for 4-5 days continuously. Recorded all the pujas. The last day, see here you can see all. They keep all their day-to-day use implements here, and they perform puja. After 7 days, they take out like this. Elder man will take the instrument and it comes out. Everybody follows him. The furnace is lit, and that was first they prepare some instruments, and they send to the particularly the rice producing community Kapu, and they give, taking that they give in turn the rice and the other things. So that day they cook that rice. These are our village present agriculture switch workshops in the villages. This photograph I took and I placed on my Telugu book. It's a Matal Gangaram. I've shown him Mandal Gangaram, his brother Ishwar, and this is in front of the temple. Iron Wootz artifacts in the collection of the author. So in a conclusion, modern iron steel industry started at Sheffield in England. This technology was patented and commercialized by British in the middle of the 19th century.
Our Indian craftsmen more than 4,000 years back have mastered the technology and they were making excellent iron and steel, but they were put flip side. Our local industry collapsed all of a sudden in 1858 after the first war of independence due to ban of Wootz production, affected the European Industrial Revolution and imposing the forest laws in the country from the year 1862. The same laws were adopted by the princely state Hyderabad, and they imposed more tax from 20 rupees per annum to 75 rupees. So they are to lift the iron industry and woods making. Modern iron and steel industry started at Sheffield. Sorry. This metal production was continued till the end of 19th century in a undisclosed ways in small quantities for the domestic use. Most of the scholars speak about the wood steel as a wonderful creation, but nobody knew that where it was produced in huge quantities and met the needs of the Damascus swords production since unknown past. So this way I'm the Buma beginning of the use of metals. That's in 2017 at South Korea. All photographs presented in this presentation are my own photographs, except a few slides I have shown you 10, 66, 92, 101, 112, 113, 119, and 120 are taken from the museums and some other friends. With due acknowledgements, I have taken from them. So these are all the reference books, reference for use writing of these books. So one incident I'll tell you. See, Wootz, everybody speaks about, but nobody has seen, nobody knew about it. Even John Moran, he himself has told that. See, when he wanted a Wootz piece, he could not get even, he borrowed from a museum. He wanted to study in a non-destructive way. With a lot of difficulty he could get, but he studied and he misinterpreted. At last, he got one piece from Damascus, a small piece of sword, Wootz piece. He studied, then he decided his earlier study is wrong. What he interpreted was wrong. And now, because he produced in a lab condition, the Wootz, that was wrong. So I'm also collaborated with Indira Gandhi Center for Atomic Energy, IGCAR, and I'm also collaborated with the DMR Labs. I'm also collaborated with the INE, Indian National Academy of Engineers, and several other institutions, because nobody knew about this original Wootz Damascus. That's why they're all very crazy to know about this metal. So they are all, almost all have friends with them, and they interact with me every time. I'm very proud of this study. Thank you. Respected organizers, professors, scholars, and my beloved friends, my students, thank you very much. Thank you. చాలా కృతజ్ఞతలు సార్. జయకిషన్ గారికి చాలా కృతజ్ఞతలు సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సారు దీర్ఘంగా 2 గంటలు. సార్ ఎవరన్నా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే అడగనివ్వండి సార్, తర్వాత చెప్దాం సార్. అదే మనకు సారు సమగ్రంగా సారు 2 గంటలు మనకు సమగ్రంగా మన ఉక్కు పరిశ్రమకు సంబంధించిన విషయాలు చాలా చెప్పారు. నిజానికి అంటే ఇప్పుడు కోన సముద్రం నుంచి, డమస్కస్ నుంచి వాళ్ళు కత్తెల కోసం వచ్చేవాళ్ళు. నాణ్యమైన ఉక్కు దొరికేది. కోన సముద్రానికి దగ్గరలో గోదావరి ఉండడం, గోదావరి ద్వారా విదేశీయులు రావడం, ఇక్కడ కత్తులు కొనడం. మేము కూడా కోన సముద్రం పోయి చూసాము. మాకు కూడా చాలా చూపించారు వాళ్ళు ముద్దలు కూడా. 2 years బ్యాక్ కూడా మేము వెళ్ళాము, కోన సముద్రం కూడా చూసినాం సార్. తర్వాత చాలా చోట్ల సార్ అన్నట్టు చిట్యాలు కూడా దొరుకుతున్నాయి. సరే అలా ఎంత ఇనుము నాణ్యం ఉంది అనేది దాని పరిశోధన తెలుస్తారు. తర్వాత మేము కూడా ఇప్పుడు సిద్దిపేట కూడా మా అమ్మాయి కూడా ఒకటి ఉంది సార్. సార్ అదే మేము ఉండే వాడకట్లు కూడా కమరవాడ అనే పిలిచేవాళ్ళు. మా ఇంటి పక్క హరగోపాల్ సార్ వాళ్ళ రిలేటివ్స్ కూడా ఉంటారు అక్కడ.
అది కమరోల వాడ అనే పిలుస్తారు. యాక్చువల్గా కమరోల వాడ ఉంది, మా అమ్మాయి గుడి కూడా. అట్లా చాలా ఊర్లు. ఇప్పుడు ఇందూరు అంటే ఇనుము ప్లస్ ఊరు అని కూడా ఒక ప్రతిపాదన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇందూరు నిజామాబాద్ కు ఇందూరు అనే పేరు ఎట్లా వచ్చిందంటే ఇనుము ప్లస్ ఊరు అని చాలా సార్ కూడా చేసినట్టున్నారు. ఇటువంటి చాలా విశేషాలు మాకు స్లైడ్స్ ద్వారా చెప్పడం అనేది నిజంగా చాలా మాకు విజ్ఞానం వచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత డీప్ గా ఇనుము గురించి చదువుకున్న తక్కువే సార్. సో మీకు చాలా కృతజ్ఞత సార్ ఈ విషయాలు మాతో పంచుకున్నందుకు. తర్వాత ఎవరైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు సార్ ఎవరైనా. థ్యాంక్ యూ సార్. నేను సిద్దిపేట మమ్మాయి దేవాలయం చూసినాను. కట్టా శ్రీనివాస్ గారు ఒక నిమిషం మాట్లాడతారు. కట్టా శ్రీనివాస్ గారు సార్ ఏదో సిద్దిపేట దేవాలయం అన్నాడు సార్, ఆపేసి. చాలా సమగ్రంగా లోతైన వివరాలు అందించినందుకు జయకిషన్ సార్కి కొత్త తెలంగాణ చరిత్ర బృందం అందరి తరపున ధన్యవాదాలు సార్. చాలా ఒక ఎన్లైటెడ్ లెక్చర్ విన్న సంతోషం కలిగింది. ఎన్నో వివరాలని ఒక క్రమంలో చెప్పుకుంటూ వచ్చారు. మా అమ్మాయి దేవాలయాల గురించి చెప్తున్నప్పుడు కానీ గ్రామాల పేర్లని చెప్తూ ఆ పేర్ల వెనుకున్న లోతుపాతులు చూడటం, ఈ స్లగ్స్ ని గమనిస్తూ వాటి తాలూకు లోతుపాతులు చూడటం అనేది చాలా బాగా అనిపించింది. నా ఖమ్మంలో ఉన్న ఒక ఉదాహరణ కూడా గుర్తొచ్చింది సార్. నేలకొండపల్లిలో భక్తరామదాస్ గారు వెళ్తున్న కంచర్ల గోపన్న గారు గృహదానంలో రాసుకుంటారు. ఆయన జిన్నబట్ల సీతారామయ్య గారికి దానం చేస్తూ మా అమ్మాయి దేవాలయానికి ఎదురుగా ఉన్నటువంటి మా ఇల్లు అని రాస్తారు అన్నట్లు ఆయన. ఇవాళ రోజున ఏంటంటే దాన్ని శివాలయం కింద ఫీల్ అవుతున్నారు. ఓన్లీ పానవట్టం ఉంటే అది మా అమ్మాయి అనేది ఆయన కంచెల గోపన్న గారే రాసుకున్న దాంట్లో వచ్చింది అన్నట్లు సార్. ఇటువంటి వివరాలు ఇంత సమగ్రంగా అందడానికి చాలా మంచి లెక్చర్ విన్నటువంటి సంతోషం కలిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మామయ్య గురించి చెప్తున్నారు సార్. మామయ్య గుడి అన్నారు, ఆగిపోయారు సార్. ఎవరైనా చక్రపాణి గారు మాట్లాడదలుచుకున్నట్టయితే చక్రపాణి గారు ఏదో క్వశ్చన్ ఉందన్నారు, హ్యాండ్ రైజ్ చేశారు. ప్లీజ్ ఆస్క్ టు యువర్ క్వశ్చన్. హలో సునీల్ గారు. సార్ సునీల్ సార్ ఏదో చక్రపాణి గారు క్వశ్చన్ ఉందని హ్యాండ్ రైజ్ చేశారు సార్. చక్రపాణి గారు హలో సార్. సార్ మాట్లాడతా సార్. నమస్తే సార్. నమస్కారం సార్. సార్ అది నేను ఇక్కడ రాచర్ల బొప్పాపూర్ లో కూడా ఒకటి ఎత్తైన గుట్ట చూశాను సార్. అది కోట వెనకాల అదే చాలా ఎత్తైన ఉంది సార్. మీరు ఇంతకుముందు అన్నారు ఒక్కొక్క కుప్ప వచ్చి 20 ఫీట్లు 20 ఫీట్లు. అక్కడ వచ్చేసి దాదాపుగా ఒక మొత్తం గుట్టనే ఉంది సార్. ఒక 50 ఫీట్లు ఉంటుంది హైట్. ఉండొచ్చు. అది ఏమైనా చూసారు మీరు? కోట చివర వెనకాల ఉంది అది గుట్ట. చెరుకట్ట దాటిన తర్వాత అవును సార్. చెరుకట్ట దాటి వెనక కోట, అది మన కోట వెనకాల ఉంటుంది సార్. రెడ్డి రత్నాకర్ రెడ్డి గారు మీరు ఏమైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి సార్, లేదంటే మ్యూట్ చేయండి సార్ దయచేసి. హలో హలో చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. అయితే ఇట్లా ఒక వర్క్ అయితే జరిగింది సార్. మీ నుంచి అయితే గ్రేట్ కంట్రిబ్యూషన్ సార్ ఇది. థ్యాంక్ యూ సార్. అయితే మేము కూడా మీ ఎంత జర్నీ చేయకపోయినప్పటికీ కొంత దూరం జర్నీ చేయగలిగినాము. అయితే ఒక క్వశ్చన్ ఏంటో అంటే, మీరు ఇట్లా ఒక కంట్రిబ్యూషన్ ఇస్తున్నారు కానీ దాన్ని కాపాడుకోవడానికి ఒక్క ప్రయత్నం కూడా చేయట్లేదు అని ఒక ఏమంటాం సార్, మనకి మనం వేసుకునే ఒక ప్రశ్న. ఈ సందర్భంగానైనా మీ నుంచి ఒక లెటర్ ద్వారా మేమందరం సంతకం చేసి ఈ స్టేట్ ఆర్కియాలజీకి, సెంట్రల్ ఆర్కియాలజీకి ఏదైనా ఒక లెటర్ పెడదాం సార్. కనీసం మండలానికో డిస్టిక్ ఒక 5-6 సైట్లు కాపాడుకునే ఒక అవకాశం. ఎందుకంటే ఇప్పుడు కిషన్ రెడ్డి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు. మీరు ఒకటి ప్రిపేర్ చేయండి సార్. ఈ మన కొత్త తెలంగాణ బృందం ఆధ్వర్యం నుంచి మనం పంపడానికి ఏదైనా ప్రయత్నం చేద్దాం. ఓకే సార్. నేను ఆల్రెడీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి నా తరఫున ఇచ్చాను, తర్వాత యుకేరీ ప్రాజెక్ట్ వాళ్ళ తరఫున కూడా ఇచ్చాము. కనీసం 1-2 సైట్స్ మీరు ప్రిజర్వ్ చేయండి అని ఆ సైట్స్ పేర్లతో సహా ఇచ్చాము. బట్ ఇట్ నాట్ గెట్ ఎనీ రెస్పాన్స్ ఫ్రమ్ దెమ్. సో నౌ అగైన్ విల్ ట్రై.
ప్రయత్నం చేసి తప్పలేదో చేద్దాం మనం. కొత్త తెలంగాణ బృందం తరఫున ఐ రైట్. థ్యాంక్ యూ సార్. సార్ మురళీధర్ రెడ్డి సార్ గారు ఏమైనా మాట్లాడు. బండి మురళీధర్ రెడ్డి గారు సార్ ఉన్నారు లైన్లో. హలో, వస్తుంది సార్. మురళీధర్ రెడ్డి గారు మాట్లాడు. ఓకే సార్. చాలా బాగా ఉంది జయకృష్ణ గారు. డాక్టర్ జయకృష్ణ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. చాలా సో నైస్. నేను ఇంతకుముందు కూడా మీ లెక్చర్స్ వినడం జరిగింది. ఇప్పుడు ప్రజెంటేషన్ చాలా చక్కగా కొత్త వారికి కూడా చాలా అర్థమయ్యే రీతిలో మన తెలంగాణ గురించి, తెలంగాణలో దొరుకుతున్నటువంటి ఐరన్ ఓర్ గురించి అవన్నీ కూడా మీరు చాలా స్లైడ్స్ ద్వారా చేయటం జరిగింది. ఇది చాలా అద్భుతంగానే చెప్పవచ్చు. నేను చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే నేను చెప్పలేను మీ దాని గురించి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్. సో నైస్. ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. ఐ విల్ ప్రొసీడ్. సార్ సో నైస్, సో నైస్. థ్యాంక్ యూ. సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది సార్. మనిషికి తొలిసారిగా స్వాధీనం అయిన లోహం ఏది? సార్ ఇది కట్టా శ్రీనివాస్ గారు అండి, వారే డైరెక్ట్ గా మాట్లాడతారేమో సార్. సార్ అంటే మొదట్లో హరికృష్ణ గారు మాట్లాడుతూ కూడా టాపిక్ అట్లా ఎత్తారు కదా, మానవుడి పరిణామ క్రమంలో మొట్టమొదటిగా ఏ లోహం అందుబాటులోకి వచ్చింది, ఇటు మనం ఇవాళ చెప్పుకున్నటువంటి ఇనుము ఉక్కు తొలి ఆనవాళ్ళు ఎప్పుడు లభించాయి అనే దాని మీద. సరే, తొలి లోహం రాగి undoubtedly. Sir. Still I doubt in Dakkan whether they're copper or iron. This is my $1 million question. We had to resolve that. Means we had to go for the metallurgical analysis as well as archaeological analysis, both. So ఇంతవరకు మన దగ్గర ఒకడే ఒక రాగి ప్రొడ్యూసింగ్ సైట్ ఎక్కడ ఉంది అంటే రాగినిగుండాల, అతి ఓల్డెస్ట్ సైట్. దాని మీద శారదా శ్రీనివాసన్ గారు కొంత వర్క్ చేసినారు. ఆమె బ్రాంజెస్ మీద వర్క్ చేసింది. అట్లాగే అగ్నిగుండాల సైట్ మీద కూడా కొంత రాసింది. కొన్ని ఆర్టికల్స్ కూడా ఉన్నాయి అగ్నిగుండాల మీద. సో దాని డేటింగ్ ఎవరు సరిగ్గా ఇవ్వలేదు ఇంతవరకు. సో అదొకటి. ఒకవేళ ఐరన్ గురించి కూడా మనకు పర్టికులర్గా ఇక్కడ వచ్చిన కేపీ రావు గారి తప్ప ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను చూసిన మెగాలిత్ బరియల్ సైట్స్ లో ఉన్న డిఫరెన్సెస్ కనుక చూసినట్టయితే, స్లాబ్స్ ఏవైతే పర్ఫెక్ట్ స్లాబ్స్ లేవో, అన్ఈవెన్ స్లాబ్స్ ఉన్నాయో, ఆ స్లాబ్ ను బట్టి మనం డేట్ కూడా చెప్పవచ్చు, ముందు వెనక అని. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్ అని. సో సిస్ట్ బరియల్స్ వచ్చేసరికి ద ఫినిషింగ్ టచెస్ కి వాళ్ళకి ఉక్కు దొరికింది కాబట్టి బ్యూటిఫుల్ గా ఫినిషింగ్ చేసినారు. ఈవెన్ what they say in several books, particularly Egyptologyలో వాళ్ళు ఏం చెప్తారంటే, unless until they have Wootz nails, it's very difficult to carve the hieroglyphic inscriptions. Hieroglyphic inscriptions needs only Wootz nails. Otherwise, they can't engrave. So engraving the inscriptions is very difficult. That's one thing. Second, carving the stones. Stone cutting is very difficult task. So they used huge blocks of stones in the construction of the pyramids. Unless until they have Wootz nails, they can't do that work. Several people, they said so. So even Egyptology, not only Egyptology, even several people like Engines of War, written by Wilkinson in 1814, and Bridewood, several people they mentioned, it's very difficult to carve or construct pyramids without Wootz. Not even iron. Iron is also not that tough. So this task has to be completed first. So which metal is the first? Undoubtedly in the world, only copper. Thank you, sir. ఉప్పు శానం అని వచ్చేసారు మనం నెయిల్స్ అని కంటే. మన వేద్ కుమార్ గారు ఏమైనా మాట్లాడుతారు? వేద్ కుమార్ గారు. మురళీకృష్ణ గారు నమస్కారం. బాగున్నారా? డాక్టర్ జయకిషన్ గారు కొన్ని దశాబ్దాల శ్రమ, ఆ నిగ్రతతో చేసిన పని, ఇవాళ ప్రజెంటేషన్ కూడా అదే పద్ధతిలో ఇంతవరకు భక్తులు చెప్పినట్టు
అదే పద్ధతిలో మనకు ఇన్ని సంవత్సరాల శ్రమ, ఒక సమగ్రమైన స్టడీ రీసెర్చ్ వర్క్, దేశాల్లో కూడా ప్రజెంట్ చేసిన వర్క్ని మనం 2 గంటలలో వారి యొక్క 1.5 hour ప్రజెంటేషన్లో ఇంత వివరంగా మనము తెలుసుకోగలిగినామంటే మాత్రం రియల్లీ బెనిఫిటెడ్ లాట్. థ్యాంక్ యూ సార్. ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు కూడా ఖచ్చితంగా ఈ అన్వేషణ మొత్తం రీసెర్చ్ వర్క్ని కూడా ఎక్కడో దగ్గర పరిరక్షించుకోవడానికి ఎవరికి వారం మనం కృషి చేసి ఖచ్చితంగా కొన్ని సైట్లను మనం పరిరక్షించిన ప్రయత్నం ఇప్పుడు సెంట్రలైజ్డ్ కానీ ఎవరో ఒకరి మీద ఆధారపడి ఉండకుండా కూడా ఈ తెలంగాణ చారిత్రక బృందం ప్రయత్నం చేయాలి. జిల్లాల వారీగా కూడా మనం ప్రచారం చేయగలిగితే రత్నాకర్ రెడ్డి గారు ఇంట్రెస్ట్ ఏదైతుందో జిల్లాల వారీగా కొన్నిటిని ఐడెంటిఫై చేసుకొని కలెక్టర్ గారితో సంప్రదించి, లోకల్ ఎంఆర్ఓతో సంప్రదించి, గ్రామ ప్రజలతో సంప్రదించి కొన్నిటిని అక్కడికక్కడనే మనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మనం సేక్రెడ్ గ్రూవ్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం, కొంచెం రాక్ ఫార్మేషన్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. ఇక ఆర్కియాలజికల్ సైట్స్ని చేసుకున్న స్టేట్ నోటిఫికేషనే కానీ నేషనల్ ఏఎస్ఐ నోటిఫికేషనే కాకుండా జిల్లాల వారీగా నోటిఫికేషన్ చేసుకోవడానికి ఆ ప్రయత్నాలు చేయడంలో వీటిని కొన్ని పరిరక్షించుకోగలుగుతాం. అయితే జైకిషన్ గారు మనకి సమగ్రంగా ఆల్మోస్ట్ ఈ మన కోనాయిపల్లి అంటే అది ఎక్కడ ఏ జిల్లానో అది కోనసముద్రం దగ్గర కోనాయిపల్లి, మన గ్రామాలు కొన్ని కామన్గా జిల్లాలు ఉన్నాయి కాబట్టి కొన్ని విషయాలు అర్థం కాలే. ఎందుకంటే ఇక ప్రజెంటేషన్ కంటిన్యూషన్ లో ఉన్నప్పుడు కొన్ని డౌట్స్ ని నోట్ చేసుకుంటారు. అయితే రామోజు హరగోపాల్ గారు నేను ఏం కోరుతున్నానంటే మొత్తం ఇవాళ సమగ్రమైన ఈ రిపోర్ట్ ని ఒకవేళ డాక్టర్ జైకిషన్ గారి మన కోఆర్డినేషన్లో కానీ బాగానైనా, ఎందుకంటే రికార్డ్ అయింది కాబట్టి దీని ఒక 10, 12, 16 పేజీల చక్కటి తెలుగు ప్రజెంటేషన్ అందరికి అర్థమయ్యేటట్టు చేసి మీరు ఇచ్చిన కొన్ని విజువల్స్ని కూడా విజువల్స్ మీద కూడా చక్కటి మెన్షన్ చేస్తూ ఆర్టికల్ గిట్ట రాగలుగుతాం, దక్కన్ ల్యాండ్లో ప్రచురించుకుందాం. అట్లీస్ట్ ఒక దాంట్లో ప్రచురించుకోగలిగితే, అంటే జైకిషన్ గారి అనుమతితో రాయగలిగితే మాత్రం ప్రచురించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా స్వార్థం అన్నట్టు ఇది కనీసం వివరంగా మళ్ళీ చదువుకో. సంతోషం సార్, మంచి ఇప్పుడు ఇది మన దీన్ని ఆల్మోస్ట్ మీరు ప్రసంగాన్ని మొత్తం కూడా ఒక వ్యాసం రూపంలో మనం దక్కన్ ల్యాండ్ తీసుకొచ్చేటువంటి అనుమతిని వారి కోరి వారి నుంచి తీసుకుంటాం సార్. ఇట్ విల్ బి రికార్డ్ ఆన్ వీడియో అండ్ ఇది వ్యాసం కూడా తీసుకుందాం సార్. ఇది మన చరిత్రకు ముఖ్యమైనటువంటి సందర్భం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్ సార్. మాట్లాడి నాకు అర్థం కాలేదు కానీ నేను మళ్ళీ వారికి ఫోన్ చేసి కనుక్కుంటాను. నేను చేస్తాను సార్, రాస్తాను, నాకు అభ్యంతరం లేదు. మనం దక్కన్ ల్యాండ్ లో మనం చక్కగా 25 పేజెస్ వస్తుంది, 16 పేజీలైనా 24 పేజీలైనా వేద్దాం. రికార్డ్ చేసి డాక్యుమెంట్ చేసుకుందాం దాన్ని మనం డెఫినెట్లీ. ఇష్యూ ఇప్పుడు ఈ ఇష్యూ నాకు 15, 20 లోపల నేను ఇష్యూ రెడీ చేసుకుంటాను. ఇది ఆగస్ట్ ఇష్యూ, లేకుంటే సెప్టెంబర్ ఇష్యూకైనా మనం ప్రయత్నం చేసుకోవచ్చు. ఇది ఒకటి. ఇంకోటి ప్రతిపాదన ఏమంటే పుస్తక రూపంలో కూడా తెద్దాం. రూపాయలు పుస్తకం వచ్చింది సార్, తెలుగు పుస్తకం, మళ్ళీ దాన్ని ప్రచురించాలి. అది కూడా ప్రతిపాదన పెట్టుకుంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు. కొద్దిగా విస్తృతంగా ఏమైనా పాఠశాల స్థాయిలో మనం లైబ్రరీస్ కి అందజేయగలిగితే, ఎక్కడో దగ్గర ఉపాధ్యాయులు ఇన్స్పైర్ అయితే పిల్లలు కూడా ఇన్స్పైర్ అంటే కూడా. ఇంకొక విషయం మీకు చెప్తాను సార్, 12th స్టాండర్డ్ లో మెటలార్జీ అనే సబ్జెక్ట్ ఉంది ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్ లో, కానీ స్టేట్ సిలబస్ లో లేదు. అంటే ఇంటర్మీడియట్ లో కానీ మనము ఇది ఒక అకాడమిక్ ప్రాజెక్ట్ కింద పిల్లలు హై స్కూల్ కూడా చిన్న ప్రాజెక్ట్ అని తీసుకునే అవకాశం ఉంటుంది. మీరు వివరంగా పుస్తకాల్లో మనం జియోగ్రఫికల్ గా మండలము, గ్రామం వేస్తే వాళ్ళు అక్కడ లోకల్ గా ఆ ప్రాజెక్ట్ తీసుకొని చేయడంతో ఆ యొక్క సైట్ కూడా ప్రొటెక్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం జిల్లా స్థాయిలో కలెక్టర్తో మాట్లాడుకొని అందరితో కలిసి యాక్టివిస్ట్ గా ఈ 2 విషయాలు మాత్రం రియల్లీ ఐఎమ్ ఎడ్యుకేటెడ్ టుడే. ఐ థింక్ ఇటువంటి సిరీస్ ఆఫ్ టాక్స్ మన కొత్త తెలంగాణ చారిత్రక బృందం ఇవాళ చాలా మంది రత్నాకర్ రెడ్డి అందరూ కూడా లైవ్ లో చూడగలిగిన సంతోషం. కలవాలనుకుంటే కూడా కలవలేకపోయినా ఈ జూమ్ ఈజ్ హెల్పింగ్ us to meet and know each one's opinion, and thank you very much sir. All the best. మన కృష్ణారావు గారు మాట్లాడండి. వాసిరెడ్డి కృష్ణారావు గారు అన్మ్యూట్ చేసుకో మాట్లాడండి.
హ్యాండ్ రైజ్ చేశారు కృష్ణారావు గారు. హలో, వినపడుతుందా సార్? వినపడుతుంది. కృష్ణారావు గారు నమస్కారం సార్. నమస్కారం అండి. వేద కుమార్ గారికి నమస్కారం. ఫైన్ ఫైన్ ఫైన్. నమస్కారం. అయితే మిత్రులారా, చాలా మంచి లెక్చర్. నేను 5 ఏళ్ల క్రితం విన్నాను. చావ ఇంకా పెరిగింది జయకిషన్ గారు. నాకు చాలా సంతోషంగా ఉంది. సబ్జెక్ట్ నాది హిస్టరీ కాకపోయినా సాహిత్యంతో ఉన్న అనుబంధం దృష్ట్యా, మీతో ఉన్న అనుబంధం దృష్ట్యా చాలా మంచి సబ్జెక్ట్ ని డెలివర్ చేశారు. అయితే నాకు ఒక కోరిక ఉంది సార్, అది మీతో సూచన అంటే తెలియజేసుకుందామని. మా కాలేజీలో ఎంఏ హిస్టరీ కూడా పెట్టారు, పింగిళి కాలేజ్ వరంగల్లో. సో దీన్ని నేను అంటే మీరు ఒక యూట్యూబ్ ఛానల్లో కనుక లింక్ ఇచ్చినట్టయితే దాన్ని మా ఎంఏ హిస్టరీ పిల్లలందరికీ కూడా వినిపించడం కుదురుతుంది. కాబట్టి దయచేసి దీన్ని యూట్యూబ్ ఛానల్లో పెట్టండి సార్. మేము మధ్య మా లిటరేచర్ లెక్చర్స్ అన్ని యూట్యూబ్ లో పెట్టేస్తున్నాం. పిల్లలు అదే డైరెక్ట్ గా వీళ్ళు మనం ఇచ్చిన టైంకి వాళ్ళు రాలేకపోతున్నారు. కాబట్టి ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. ఆర్గనైజర్స్ ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. హరగోపాల్ గారు, మిత్రులు మురళీకృష్ణ గారు, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. బాబ్జీరావు గారు సార్, కృష్ణారావు గారు చాలా మంచి సూచన చేశారు సార్. మా అందరికీ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. అదే పిల్లలందరూ వింటారు సార్. ఎందుకంటే 40 మంది ఉన్నారు మా దగ్గర హిస్టరీ వాళ్ళు. కొంచెం ఎంకరేజ్ అవుతుంది. ఎందుకంటే నేనే మర్చిపోలేకపోతున్నా జయకిషన్ గారి వర్క్ ని. అన్నేళ్ల నుంచి ఆయన చేసేటువంటి వర్క్ అంతా చూస్తూ ఉన్నా. అందరికీ ఇన్స్పైర్ చేస్తున్నారు. అది థ్యాంక్ యూ. బాబ్జీరావు గారు ఒక మాట మాట్లాడాలండి. సార్ నమస్తే సార్. నమస్కారం సార్. నమస్కారం. మీ జీవితకాలం చేసిన రీసెర్చ్ అంతా కూడా ఇంత తక్కువ టైంలో అసలు సొసైటీకి ఎంత చక్కగా మీరు అందించగలగాలో అంత చక్కగా అందించారు. మనమంతా 2007లో మాట్లాడాం, గుర్తుందా? నేను ఐఐటి కాన్పూర్ వెళ్ళినప్పుడు డాక్టర్ సుబ్రహ్మణ్యం బాలు చెప్పిన వెంటనే మీరు వర్క్ చేయండి అనగానే నేను మీకు రాగానే ఫోన్ చేశాను. అప్పుడు మీ మొహమే తెలియదు. అప్పుడు మీరు వర్క్ చేస్తుండే. అక్కడి నుండి మొదలైన తర్వాత మీరు నిజంగా ఈ ఫీల్డ్ ఎవరు టచ్ చేయండి. ఒకటి వరల్డ్ ఆర్కియాలజీలో మాత్రం ఆర్కియోమెటలర్జీ వెరీ వెల్ స్టడీడ్. అంతా యూరోపియన్, దే హ్యావ్ దైర్ ఓన్ లిమిటేషన్స్. కానీ మీరు ఇన్ డెప్త్ గా ఇంత కాంప్రహెన్సివ్ గా, దట్ టు వెరీ హానెస్ట్ రీసెర్చ్, ఎక్కడా కూడా ఏమి లేకుండా జస్ట్ ఏ పైనీరింగ్ రీసెర్చ్ చేయడం వల్ల మీరు యాక్చువల్ నా ఉద్దేశ ప్రకారం సార్, మీ మొత్తం అంతా చూసిన తర్వాత 2-3 పాయింట్స్ నేను డిస్కస్ చేద్దాం అనుకున్నాను. ఒకటి ఏంటంటే, నిజమే ఇదంతా కూడా యాక్చువల్ గా మన సైన్స్ మ్యూజియంస్, నేషనల్ సైన్స్ మ్యూజియంస్ లో మన ఇండియన్ మెటలర్జీ వాటన్నిటి గురించి కూడా ఉన్నది. అయితే ఇంత కాంప్రహెన్సివ్ గా లేదు, ఇంత డీటెయిల్డ్ గా లేదు. ఎందుకంటే దే హ్యావ్ జస్ట్ కంపేర్ ద ఎంటైర్ థింగ్ అండ్ పుట్ ఫర్ ద ప్రెజెంటేషన్ ఫర్ ద జనరల్ పబ్లిక్. కానీ మీరు ఇప్పుడు చేయాలంటే, మనం ఇంకొకటి, ఇన్ని సైట్లో మీరు చూసారు, అందులో మనం అన్ని సైట్స్ కూడా ప్రొటెక్ట్ చేయాలనుకుంటే మాత్రం, బికాస్ దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ప్రెజెంట్ సొసైటీ, దట్ డెవలప్మెంట్ ఈజ్ ఇన్వెటబుల్. కానీ వీటిలో కూడా ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అనుకున్న వాటిని మనం ప్రిజర్వ్ చేయవలసిన అవసరం చాలా ఎంతైనా ఉన్నది. దానికోసం ఏమిటంటే, మనం కేవలం ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాటికే కాకుండా డిఎస్టికి కూడా మనం రాయవలసి వస్తుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ద నెసెసిటీ టు సేఫ్ గార్డ్ దీస్ హెరిటేజ్, మెటలర్జికల్ హెరిటేజ్ అనేది అది మాకు చాలా ఒకటి ఇంపార్టెంట్ సార్. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే, పిల్లలకి ఎడ్యుకేషన్ లోని ఇది రావాలి. స్టార్టింగ్ నుండి వస్తేనే వాటి గురించి తెలుస్తుంది. దానికి తగినట్లాగా అకాడమిషియన్స్, ఎడ్యుకేషనిస్టులు అంతా కూడా, అంటే అందరూ మొదలు పెడితే అక్కడి నుండి గవర్నమెంట్ కూడా దాన్ని తీసుకొస్తే, జస్ట్ ఏదో అకాడమిక్ లెవెల్లో 6th స్టాండర్డ్ లో కానీ ఏదైనా కానీ మొదలు పెడతారు. ఇప్పుడు చూడండి, మనకి ప్రీహిస్టారిక్ టూల్స్ వాటి గురించి కూడా ఆల్రెడీ సిబిఎస్ఈలో 6th 7th లో వచ్చేసింది. అందువల్ల ఇది పెట్టడం ఒకటి చాలా బాగుంటుంది సార్. నెక్స్ట్ ఇంకోటి ఏమిటంటే సార్, నేను ఐఎమ్ unable to get the name, but somewhere in the Bahamanis, this thing, the largest cannon, you have referred the thing, the largest cannon is existing somewhere in the Bahmani. I will get you the name. I am unable to get it into mind, but that is the largest, sir. That is so far Bijapur, sir. Bijapur, Pibli Burs. That's a cannon.
That's the longest Malika Maidan is not a bigger one, sir. No. Maidan is not a Malika Maidan is a bronze cannon. It's weighing about 55 and tons. another one is in Jaipur. They Kumbhalgarh and somewhere. No. That's very less, sir. I heard of it. I got the photographs also. Jaigarh. That's only 27 tons. No, that lengthwise. I'm not. Lengthwise also. It's a 36 and a half feet. Kumbhalgarh. Kumbhalgarh. That's at 30, not even 27 feet. Yeah. Okay. I will reject it. But one thing, sir, the way you have compared the entire thing. This is called as a Baragazi. Baragazi means 12 yards more than that. Baragazi cannon, another one is there in the Gulbarga fort. Right, that and Hyderabad Wootz. And the way you have compared the knowledge disseminated throughout the world is a very good thing. Especially మన ఈజిప్టాలజీ గురించి మాట్లాడుతున్నప్పుడు పిక్టోగ్రాఫిక్ వాటిలో మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ఎక్కడైనా సరే అంత పెద్ద ఫర్గెట్ అబౌట్ ఈజిప్టాలజీ, దాని గురించి ఫర్గెట్ అబౌట్ దట్. యూ గో టు, hope I am not taking much time, you go to our Ellora caves. Ellora cave number 17, where we have undertaken excavation. Archaeological Survey of India undertaken some excavation some time back. Thousands or hundreds of these chisels were found, because the Ellora itself, the Kailash temple Ellora, for its creation it took 5 to 6 generations, near about 200 years. అంత పెద్ద జైగాంటిక్ స్ట్రక్చర్ చేయడానికి ఎంత మొత్తంలో మనకు కావాల్సి వచ్చింది చూడండి. దట్ ఇట్ సెల్ఫ్ విల్ బి ఏ PhD వర్క్. Iron metallurgy, iron technology, how it disseminated from generation to generation, how they got so precision. ఇప్పటికీ కూడా చూడండి, ఎల్లోరా 3 అంతస్తులో చూసినా, ఏ స్తంభాన్ని చూసినా మనం కొలిస్తే మైక్రో మిల్లీమీటర్స్ లో ఈక్వల్ గా ఉంటుంది. మన క్యాడ్ అంటా చూడండి, కంప్యూటర్ యాడెడ్ డిజైన్ అని. మరి ఏ టెక్నాలజీలో వాడు చేశారో అర్థం కాదు సార్. అక్కడ కూడా మనకి మంచిది. అంతెందుకు, వరంగల్లో నేను ఎక్స్కవేట్ చేస్తున్నప్పుడు ఈ మనకి డోవెల్స్, బ్యూటిఫుల్ వుడ్స్ ఐరన్, దట్ ఈస్ బ్యూటిఫుల్ డోవెల్స్. అందుకోసమే అవి దే సస్టైన్డ్ ఫర్ 800 years. That's true. That's a beautiful one, sir. So finally this was a fantastic thing. Actually your knowledge should be disseminated not only to this part of the country but to the entire country. That's what I feel as a enthusiasm towards knowledge. That's the thing. So kind of you, sir. Thank you very much. Thank you very much. Thanks to the organization. Beautiful. Thank you, sir. Thank you very much, sir. Thanks a lot. Deputy Director General of GSI, sir Venugopal Cheklan garu మాట్లాడాలని. Thank you very much, sir. యాక్చువల్లీ నాకు ఈ సబ్జెక్ట్ మీద అంత అవగాహన లేదు. అయినా సరే మొదటిసారిగా ఎంతో టెర్మినాలజీ తెలుసుకున్నాను. ముఖ్యంగా ఏంటంటే నేను ఎన్నో రోజుల నుంచి అనుకునేవాడిని ఆ నిజామాబాద్కు ఇందూర్ అనే పేరు ఎలాగొచ్చిందని. ఇప్పుడు నాకు చాలా విషయాలు క్లియర్ అయ్యాయి. ఆ చిట్యాల అంటే ఏంటి, చిట్టెంపల్లి అంటే ఏంటి, కమ్మరిపల్లి అంటే ఏంటి, ఇలాగా అంటే మన సంస్కృతికి ఇది బ్యాక్గ్రౌండ్ గా ఉన్నది. మెటల్స్ అన్ని మనం వాటి వాడకాన్ని బట్టి ఆ సివిలైజేషన్ యొక్క స్థాయి తెలుస్తుంది. ఇప్పుడు ఈ రోజు విన్న విషయాలు చూస్తే జయశంకర్ గారికి నా కృతజ్ఞతలు. నేను జియాలజిస్ట్, ఐరన్ ఓర్ గురించి నాకు చాలా అవగాహన ఉంది. మ్యాగ్నటైట్ అంటే ఏంటి, హెమటైట్ అంటే ఏంటి, గోయితైట్, లిమోనైట్, ఇంకా చాలా రకాలైన ఖనిజాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఆస్పెక్ట్ గురించి తెలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. మన తెలంగాణకు డమాస్కస్ కత్తులకు ఉన్న సంబంధం. ఈ సందర్భంగా నేను ఒక చిన్న విషయం అడగదలుచుకున్నాను. మొహమ్మద్ ప్రవక్త యొక్క కత్తి పేరు ఇంకేదో జుల్ఫికర్ అని విన్నాను సార్, దీని గురించి ఏమైనా? That statement you can see in a book, no? I'll tell you. అంటే అదే ఈ జుల్ఫికర్ అయి ఉంటుందా? The art of war in ancient India lo, see there is statement given by Muhammad Prophet's assistant. He told that leave that Zulfikar, you go for Mohannad. That's it. Mohannad means the best Indian steel. చెప్పారు.
అదే అక్కడ ఉందండి అది. మొహన్నద్ అని అల్ఖండి కూడా చెప్పేస్తున్నాడు. అదే So when he was using Zulfikar, that has left and used the same Zulfikar made with Mohannad. Mohannad means the best seal in India. Mohannad and Zulfikar, they are one and same. One and the same. Zulfikar is the name of the sword. Yeah, Zulfikar. Shamshir, Zulfikar. Yeah, like that, you know. మన పురాణాల్లో కూడా దేవతలందరికీ వాళ్ళ ఆయుధాలన్నిటికీ ప్రత్యేకంగా పేర్లు ఉంటాయి. విష్ణువు దగ్గర నందకం అనే ఖడ్గం ఉండేది అని అంటారు. సరే, ఇది Mahabharata speaks about that 8 khadgas, excepting that where we find in Karna Parva. That's all. And the remaining we come to the historic age, means this Kautilya Arthashastra speaks about only 3 swords. 5 రకాల swords. 3 రకాలు. Arthashastra speaks of only 3. నేను చెప్పాను కదా, నిశ్రింశము, అశ్వము, మండలాగ్ర. మండలాగ్ర ఇస్ బెస్ట్ సోర్డ్ అన్నమాట. అంటే చాలా షార్ప్ గా ఉంటుంది. అంటే ముందర నాలుకలాగా ఉండేది మండలాగ్రము, వి షేప్ లో వచ్చేది అశ్వము, అట్లా మొన ఉండటం అన్నమాట మండలాగ్రం. we could follow that part. అది ఖండాకత్తి అంటారు దాన్ని. ఏమంటారు? was a very popular sword used in India. We can see many statues. Durga holds and several gods holds only straight swords. There is no single curved sword used by any of the sculptures. After Vijayanagara period, you find that curved swords holding by the gods and goddesses. ఓకే, ఇది చాలా ఫైనర్ పాయింట్. నార్మల్ గా మేము మిస్ అయిపోతాం టెక్నికల్ వాటి. సో we are really I did a lot of work on swords, sir. Actually, I'm writing a book on swords. I'm in touch with you. Thank you, sir. Okay. Thank you, sir. సార్, నేను వెంకటేష్ కందులా సార్. నేను దండకారణ్య రీజియన్ ఉంది కదా సార్, దాంట్లో చూసేవాడిని సార్. అంటే వాళ్ళు కూడా ట్రెడిషనల్ గా ఈ ఐరన్ తయారు చేసే సిస్టమ్ నేను చూసేవాడిని. వాళ్ళు కొన్నిసార్లు చెప్పేవారు, వేసిన బొగ్గును పట్టి దానిపైన అది తుప్పు పడుతుందా లేదా అన్నది ఉంటుంది అనేవారు. నేను అది నమ్మేవాడిని కాదు. ఇప్పుడు మీరు చెప్పిన సల్ఫర్ కోటింగ్ లాంటి వర్డ్స్ తర్వాత నాకు ఇప్పుడు అర్థమైంది, ఓకే అది ట్రూ అని. థ్యాంక్ యూ సార్. చాలా సైంటిఫిక్, హిస్టారిక్ అండ్ అన్ని విధాలుగా. పైగా ఒక డాక్టర్ ప్రజెంటేషన్ అంటే సాధారణంగా జనాలకు అర్థం కాకుండా ఉంటుంది, అంటే రీసెర్చ్ స్కాలర్స్ది సామాన్యులకు అర్థం కాకుండా ఉంటుంది. అట్లా కాకుండా మాకు కూడా అర్థమయ్యేటట్లు చెప్పారు సార్, అంటే నాన్ రీసెర్చ్ స్కాలర్స్ కి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హరగోపాల్ గారు చెప్పినారు, మీరు తెలుగులో మాట్లాడాలి సార్ అన్న. తెలుగులో మాట్లాడడం చాలా కష్టమైన పని, అంత టెక్నికల్ సబ్జెక్ట్ కదా సార్. అట్లా అని కాదు, నేను మీకు ముందే చెప్పినాను. ఎందుకంటే లెర్నర్స్ ఎక్కువ ఉన్నాం సార్. ఏం సార్? సార్ మా దగ్గర మా బృందంలో ఉన్న వాళ్ళందరం మేము లెర్నర్స్ సార్. మేము ప్రాథమికమైన విషయాల నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఎక్కువ మందికి చేరడానికి కోసమని మిమ్మల్ని తెలుగులోనే కానీ మేము కష్టపెట్టాలని ఉద్దేశం. మీరు ఏ భాషలైనా మాట్లాడగలరు. మీరు అథెంటిక్ గా మాట్లాడుతున్నారు, అథెంటిక్ గా చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే మాకు ఆ ఫ్లో స్పీచ్ అందుకోవడానికి అది ఆ తెలుగు అయితే అనుభవం ఉంటుందండి. మా పిల్లలందరూ కూడా వాళ్ళు ఇప్పుడు ఆ చరిత్ర మీద, మా ఊరి చరిత్ర తెలుసుకోవాలి, ఈ అసలు ఏముంది తెలుసుకోవాలనే కుతూహలంతో పనిచేస్తున్న వాళ్ళు ఎక్కడ మిస్ అవుతారనే ఉద్దేశంతో, అట్లా మిస్ అవుతారనే ఉద్దేశంతో మిమ్మల్ని అడిగాను. కానీ ఫ్లో నెవర్ కమ్స్ ఇన్ తెలుగు, ఫ్లో కమ్స్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. ప్రాక్టీస్ అండ్ గివింగ్ సెవరల్ లెక్చర్స్. నేను దాదాపు ఇప్పటి వరకు 150 లెక్చర్స్ పైన ఇచ్చాను. సో ఇదే టాపిక్, ఐరన్ అండ్ వుడ్ స్టీల్ ఇండస్ట్రీ, క్యానన్స్, పోర్ట్ కన్స్ట్రక్షన్, డిఫెన్స్ టెక్నాలజీ, ఇట్లా వేరియస్ టాపిక్స్, బట్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. అట్లా సార్. జైకిషన్ సార్, నేను సునీల్ సముద్రాల. అయ్యో శ్రీనివాస్, నీ గురించి చెప్పుకోవాలా? నువ్వు తెలియదా బాబు నాకు? థ్యాంక్ యూ సార్. సార్, అయితే నేను ఐరన్ చిట్టంలో ఒక డిఫరెంట్ ఆఫ్ అది చూసాను. అంటే ఆల్మోస్ట్ ఒక 5 meters వరకు ఒక పోత పోసిన ఐరన్ చిట్టం ని చూశాను. ఇది వేమనపల్లి దగ్గరలోనే రాజారం విలేజ్ లో. అది ఒక గంగ ఒడ్డుకున్నది. ఇది రీసెంట్లీగా వికెట్ చేసిన విలేజ్, ఒక 100 years బ్యాక్. అంతే అక్కడ ఇప్పటికీ వాళ్ళు తట్టా బుట్ట చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళు, ఆ పెద్ద మనుషులు ఇప్పటికీ ఉన్నారు. అంటే వాళ్ళు చెప్తా ఉంటారు కదా,
అక్కడ చూసినప్పుడు ఏంటి అంటే ఐరన్ చిట్ట ముక్కలు కాకుండా ఐరన్ మొత్తం అంతా అంటే ఆ చిట్టం అంతా కూడా ఒక లేయర్ లాగా పోసినట్టుగా ఉంది. దాని గురించి అడిగినప్పుడు వాళ్ళు మాకు తెలియదు కానీ ఇక్కడ చాలా ఉంది అన్నారు. ఆ గంగొడ్డు మొత్తం అదే ఉంటది. అది ఐరన్ చిట్టమా లేదంటే ఇంకేదైనా జరిగిందా అంటే అగ్ని అంటే అంటే అంటారు కదా అగ్ని పర్వతాలు లాంటివి ఏమైనా జరిగి ఉండొచ్చా, లేకపోతే అలా ఐరన్ చిట్టం అలా పోసేవాళ్ళ లావానా లేదంటే ఐరన్ చిట్టం అలా పోసారా అనేది అర్థం కావట్లేదు. ఒక 5 to 6 మీటర్స్ దాకా ఉంటాయి సార్. అట్లాంటి లేయర్స్ చాలా ఉన్నాయి. ఇక మీరు అన్నారు కదా ఇందాక పెద్ద పెద్ద అవి అని, ఆల్మోస్ట్ ఒక రాయి అయితే ఒక 30 or 40 kgs ఎబో ఉంది సార్. చాలా పెద్దగా ఉంది. 3 feet హైట్ 4 feet హైట్ తోటి. అది కంప్లీట్ గా ఐరన్ ఓవర్ లాగానే ఉంది, ఐరన్ చిట్టం లాగానే ఉంది. Maybe possible. If I see, I can analyze. నేను దాన్ని చూస్తే దాన్ని విశ్లేషించగలుగుతాను కానీ నేను మీకు ఫోటోలు పంపడానికి ప్రయత్నం చేస్తాను సార్. చేయండి. అండ్ రీసెంట్లీగా ఒక విలేజ్ కి వెళ్ళాను సార్, ఇది పెద్దపల్లి డిస్ట్రిక్ట్ లో. ఈ కొండకి ఏ రాయికి మనము మ్యాగ్నెటిక్ పెట్టినా గానీ అతుక్కపోతుంది. అదంతా కూడా చాలా కొండలనే అట్లా మ్యాగ్నెటిక్. ఆ ప్లేస్ లోనే ఈ మధ్య 100 రోజుల పని అని జరుపుతా ఉంటే ఆ కందకాలు అడవి హద్దుల కోసం కందకాలు లేకపోతే వాటి కోసం తీసిన దాంట్లో ఒక్కొక్కటి 4-5 meters ఎబో పైప్ లైన్స్ ఏమంటారు మట్టితో చేసిన పైప్ లైన్స్ కూడా కనబడ్డాయి. ఈ మట్టి అంటే ఆ పైప్ లైన్స్ కి అంటే మట్టి పైప్ కి ఎడ్జెస్ లో డిఫరెంట్ ఆఫ్ కలర్లు ఫార్మేషన్ జరిగింది. అంటే బ్లూ అండ్ ఎల్లో రెడ్ ఈ టైప్ లో ఫార్మేషన్స్ కూడా జరిగాయి. అండ్ ఈ సైట్ మీద కూడా కొంచెం హలో సార్ చెప్పండి. హలో ఇక్కడ మన దగ్గర సార్ చెప్పండి. See, there are several stones, several types of iron ores. So in there are the difference you can find in one place also. There is lateritic ore, isolized magnetic ore. Hello. సార్ మీకు ఆ ఫోటోగ్రఫీస్ పంపిస్తాను సార్, ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి. Right. Once I want to come over there, I want to meet you also. That's pending in. Yes, sir. సార్ సునీల్తో వెళ్ళకూడదు సార్, చాలా రకాలు చూపించేస్తారు సార్. మీకు మీరు భోజనం కావాలంటే బిర్యానీ అని కూడా తగిలేస్తారు. చెప్పండి సార్. సార్ మీకు ఇందాక చెప్పింది కదా పైప్ లైన్, అది సేమ్ అండి. ఐరన్ స్మెల్టింగ్ 2 year, అది ఐరన్ ఫర్నేస్ కి ఉండే 2 year. 1 or 2 1 ఉంటుంది ఎక్కువ వరకు, 1 or 2 అంటే 5 meters. తిత్తిలతో ఒత్తే పద్ధతి దేని నుంచే ఉండేది అని చెప్పేసి అక్కడున్న ఒక అతను చెప్పాడు అన్నట్టు. అంటే దీని సైడ్ ఒక సైడ్ తిత్తి పెట్టేసి ఇక్కడ తిత్తి ఇక్కడ నుంచి పెట్టేసి గారి కొట్టేది, బ్లాస్టింగ్ చేసేది. అక్కడ బ్లాస్టింగ్ పద్ధతి ఇదేంటి అంటే దాన్ని మనం యాక్చువల్ 2 year అని ఇంగ్లీష్ లో అంటారు, సరం అని తెలుగులో మన తెలంగాణ ప్రాంతంలో అంటారు. తర్వాత యాక్చువల్లీ బ్లాస్టింగ్ టైప్ అంటారు. ఇక్కడ నుంచి ఎయిర్ బ్లాస్ట్ చేస్తారనమాట లోపలికి. ఐరన్ ప్రొడక్షన్ లో వాడేది ఒకటే పైప్ వాడతారు. వేరైస్ వూట్స్ ఫర్నేస్ లో 4 దిక్కుల 4 పైపులు వాడతారు. అది ఓన్లీ ఇన్ తెలంగాణ రీజన్. అదే అదర్ ప్లేసెస్ లో ఓన్లీ 2 years 2 pipes and 2 to 3.5 hours blasting in Tamil Nadu or Karnataka. So where is ఈ పైప్ కూడా అదే ఇదంతా అన్ని 2 years. Quite old, seems to be very old. మోడర్న్ అయితే కొంచెం థిక్నెస్ తక్కువ ఉంటుంది. మీరు ఫస్ట్ నుంచి చేతితో చేసినాయి సార్, అవన్నీ చేతులతో చేసిన మట్టి ఇవి, మన మిషన్స్ కాకుండా చేతితో యూజ్ చేసింది సార్. అవునవును. ఇక్కడ నాకు చాలా హెవీగా అంటే పెద్ద ఒక్కొక్కటి 2-3 kgs హెవీలో కూడా రా మెటీరియల్ దొరికింది. ఈ రా మెటీరియల్ అతకడము అంటే మ్యాగ్నెట్ పెట్టినప్పుడు
పర్ఫెక్ట్ గా కొండ మొత్తం అలానే ఉంది సార్. రా మెటీరియల్ పలగొట్టి ముక్కలు చేసి దంచి పొడి చేసి కడుగుతారు. కడిగి దాంట్లోకెళ్ళి మట్టి అవన్నీ తీసి పడేసి ఇసుక మట్టి తీసేసి ఇది చేస్తారనమాట. సార్ ఈ వూల్స్ ఐరన్ తయారు చేసి వీడియో ఏమన్నా మీ దగ్గర ఉంటే ఒకసారి చూపించండి సార్, చూద్దాం. అది వూడ్స్ అనేదే ఫర్గాటన్ మెటల్, ఇంతవరకు ఎవరు తయారు చేయలేదు. నేను ఒక 2 ప్రయత్నాలు చేసి చేతులు కాల్చుకున్నాను, అది అన్సక్సెస్ఫుల్ స్టోరీ. సో మళ్ళొక ప్రయత్నం చేసి మళ్ళొకసారి చేతులు కాల్చుకునే ఆలోచనలో ఉన్నాను. అట్లీస్ట్ దానికి ఒక 4-5 లక్షలు ఖర్చు అవుతుంది. అది భవిష్యత్ ప్రయత్నంలో నేను కంప్లీట్ చేస్తానని అనుకుంటున్నాను. అట్లా కానీ ఇనుము తయారీ గురించి ఆఫ్రికాలో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, దాని వీడియో ఉంది. ఇనుము గురించి ఉత్తరప్రదేశ్, బీహార్లలో చేసిన ఎక్స్పెరిమెంట్ల వీడియోలు ఉన్నాయి. ఈ అగారియా, అసూర్ వాళ్ళు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ అట్లా అన్నమాట. ఆ వీడియోస్ కూడా ఎప్పుడైనా కుదిరినప్పుడు మాకు చూపించండి సార్. డెఫినెట్లీ సార్. ఇది నాకు వచ్చేసి మనం ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి మళ్ళీ ఒకసారి అందరికీ తెలిసేటట్టు మరొక మంచి, అంటే ఈ వాతావరణం కాస్త బాగైపోతే డైరెక్ట్ గానే కలుసుకుని ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని తెలంగాణలో ఉన్నటువంటి ఇనుము పరిశ్రమది అంత విస్తృతంగా, అంటే ఒక రోజు ఒక పెద్ద సెషన్ లాగా నడపడానికి సారథ్యంలో నడిపేటువంటి ఒక కార్యక్రమం తీసుకుందాం. ఆ మంచి రోజు కోసం ఎదురు చూద్దాం. ఈ రోజుకు అంటే ఇట్లా తెలంగాణకు సంబంధించినటువంటి విషయాలు, తెలంగాణ ఉన్న చారిత్రకమైన అంశాలని ఆసక్తితో పనిచేస్తున్న మా బృందం సభ్యులందరికీ కూడా మీరు చెప్పిన ఈ చారిత్రక పాఠం అనేది చాలా అనుసరణీయమైనటువంటిది, వాళ్ళకి ఒక గైడ్ లాంటిది. చాలా విషయాలు తెలుసుకున్నాము. ఒక్క మాట ఎందుకు వస్తుంది అనేది, మామూలుగా ఇందూరు అంటే ఇనుమూరు అని. సరే, ఇట్లాంటివే మన భాషలో ఉన్నటువంటి అనేక పదాల యొక్క ఆ పదార్థ, అంటే ఆ పదాల యొక్క అర్థం, వాటి యొక్క అస్తిత్వాన్ని చెప్పేది చారిత్రక అస్తిత్వం భాషలో ఉన్న సంగతి మీకు తెలిసింది. ఓన్లీ పౌరాణికమైన విషయం కాదు, ఇది చారిత్రకమైనదని చెప్పడానికి ఎంతో గొప్ప సాక్ష్యాలుగా మీరు మాట్లాడిన మాటలు ఉన్నాయి. మీ ఉపన్యాసము మా అందరికీ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు సునీల్ సముద్రాల. సార్ సత్యనారాయణ గారు ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేశారు సార్, వారికి అవకాశం. డాక్టర్ పి సత్యనారాయణ గారు మీరు మాట్లాడండి సార్. మాట్లాడిన తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ సునీల్. సత్యనారాయణ గారు, మీరు డాక్టర్ పి సత్యనారాయణ రావు గారు సార్, మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ చేసుకున్న తర్వాత మాట్లాడండి సార్. డాక్టర్ పి సత్యనారాయణ రావు గారు. ఎక్కడ మీరు కనపడటం లేదు. డాక్టర్ పి సత్యనారాయణ రావు గారు సార్ మాట్లాడుతున్నారు. అన్మ్యూట్ చేస్తారు సార్, మాట్లాడండి సార్. సత్యనారాయణ గారు సార్ మీరు అన్మ్యూట్ చేయండి సార్. సత్యనారాయణ రావు గారు. నమస్కారం సార్. సత్యనారాయణరావు గారు, సార్ సత్యనారాయణ గారు అన్మ్యూట్ చేయండి సార్ మీది. సార్ ఈ లోపల డాక్టర్ బి చంద్ర గారు హ్యాండ్ రైజ్ చేశారండి. చంద్ర గారు మీరు క్వశ్చన్ అడగండి సార్. తర్వాత సత్యనారాయణరావు గారు లైన్ లోకి వచ్చిన తర్వాత వారు మాట్లాడారు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉన్నట్టుంది, పెట్టుకోవాలి సార్.
నమస్కారం. నమస్కారం చందు, హౌ ఆర్ యూ? సార్ బాగున్నారా సార్? బాగున్నాం సార్. క్వశ్చన్ ఏం లేదు కానీ మీ ఉపన్యాసం విన్న తర్వాత అంటే మీకు ప్రత్యక్ష శిష్యులమైనందుకు మేము చాలా గర్విస్తున్నాము, అదృష్టవంతులం మేము. నేను ఈరోజు అంటే నాకు పరిశోధన మీద కొంచెం నేను కృషి చేస్తున్నాను అని అంటే అది మీరు పెట్టిన భిక్షనే. నాది తెలుగు సబ్జెక్టు, మిత్రులందరికీ చెప్తున్నాను. మా సార్ వల్లనే మేము ఎంఏసి ఇటు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ అయినాము. సో సారు పరిశోధన అంటే ఏందో మాకు 2010లో UKIR ప్రాజెక్ట్ లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసిండు సారు. 45 రోజుల ప్రాజెక్ట్ అని మనకు ఉపన్యాసంలో చెప్పినటువంటి ప్రాజెక్ట్ లో మాది హిస్టరీ కాకపోయినా కూడా, మా తెలుగు సబ్జెక్ట్ అయినా కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేశాడు. అయితే సార్ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, మాకు దీనికి సంబంధించిన చాలా డ్రై సబ్జెక్ట్ కదా, మేము ఎట్లా తెలుసుకుంటాము అని అనుకున్నాం. కానీ సారు మాకు కొన్ని నూతనమైనటువంటి ఆలోచనలు ఇచ్చాడు. అది ఇక్కడ కొంచెం షేర్ చేసుకుందామని ఒక 1 minute లో షేర్ చేసుకుందామని వచ్చాను సార్. అయితే ఏంటనంటే సారు లోహ శాస్త్రానికి సంబంధించినటువంటి ఆ విషయాలన్నిటిని ఊర్లు తిరగడము, ప్రాజెక్టు పర్పస్ మీద 45 రోజులు సార్తో గడపడము, అదొక నూతనమైనటువంటి అనుభవం మాకు. అయితే దాంట్లో ఏం చెప్పేటటువంటి అంటే సారు గ్రామ నామాలు ఉంటాయి కదా, ఈ గ్రామ నామాలు గాని, సాంస్కృతిక నామాలు గాని, పూజకు సంబంధించినటువంటి మమ్మాయి దేవత, వీటికి సంబంధించినటువంటి పాటలు, వాటికి సంబంధించిన గేయాలు, వీటి మీద మీ తెలుగు సబ్జెక్టుకు సంబంధం ఉంటుంది కదా, మీరు ఎందుకు దాని మీద కృషి చేయరు అని చెప్పేసి సారు మమ్మల్ని ప్రోత్సహించేటటువంటి వాళ్ళు. అప్పుడు అర్థం కాలేదు సార్ ఎంత లోతైనటువంటి విషయం చెప్తున్నారు అనేది. నెమ్మదిగా తర్వాత సార్ సాంగత్యంలో చాలా విషయాలు నేర్చుకున్నాము. ఇవాళ కూడా సారు పదాలను యొక్క విశ్లేషణ చేశారు. అది భాషా శాస్త్రానికి సంబంధించినటువంటి విషయంలో మనకు అర్థ పరిణామము, ధ్వని పరిణామము ఇలాంటి ఫోకస్ చేస్తూ మనం ఆ పదాల మీద కూడా రీసెర్చ్ చేస్తే అది ఇనుముకు సంబంధించినటువంటి పరిశ్రమకు సంబంధించిన పదాలే అనేటటువంటిది తెలవడం చాలా ముదావహం సార్. మాకు కల్లెడ అనేది ఎడగల్లు అని చెప్పేసి చెప్పారు. అది అర్ధ పరిణామంలో మనకి మన ధ్వని పరిణామంలో వర్ణ వ్యత్యయం సంబంధించినటువంటి సూత్రానికి దగ్గరగా ఉంటుంది. అంటే ఒక భాష ఎలాగైతే మారుతూ వాటి పదాలకు సంబంధించినటువంటి చర్చ చేస్తూ అవన్నీ కూడా మనకు తెలుగు సాహిత్యంకు అనుబంధంతో, తెలుగు భాషా శాస్త్రానికి, తెలుగు భాషా చరిత్ర అనుబంధంతో ఉండేటటువంటి విషయాలు సార్. చాలా అద్భుతమైనటువంటి ఉపన్యాసం సార్. ఇవాళ మళ్ళీ ఒకసారి ఆ పాత రోజులన్నీ గుర్తుకు తెచ్చుకునే విధంగా అనిపించింది. మేము కూడా మాలో ఉన్నటువంటి ఆ స్తబ్దతను కూడా ఒక సరుపు జరిసి మేల్కోండి అన్నట్టుగా అనిపించింది సార్. థ్యాంక్ యూ వారికి అందరికి కూడా థ్యాంక్ యూ సార్. సార్ సమప్ చేద్దామా సార్? మన ఓట్ ఆఫ్ థ్యాంక్స్ సత్యనారాయణ గారు మాట్లాడతారంటే సత్యనారాయణ గారు మాట్లాడతారు కదా. సత్యనారాయణ గారిని ఒకసారి మాట్లాడారు. వారు ఇంకా వాయిస్ ఓపెన్ కాలేదు, మాట్లాడటం లేదు. అన్మ్యూట్ చేసుకోమన్నాం కదా, అన్మ్యూట్ కానీ వారు ఏం చేయట్లేదు. మనకేమీ ఇక్కడ నుంచి వెళ్ళాలని లేదు, ఇట్లనే కాసేపు ఉంటే బాగుంటుంది కానీ సమయం. హలో సత్యనారాయణ గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం సార్. హలో సార్, గట్టిగా మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం. బాగున్నారా సార్? చాలా రోజులకు ఈరోజు మీ స్పీచ్ వినడం మాకు చాలా ఆనందం కలిగింది సార్. నిజామాబాద్ లో ఉన్నారా? చాలా మంది జ్ఞాపకం చేశారు. మీరు అప్పుడు నిజామాబాద్ ఉత్సవాలప్పుడు ఇచ్చినటువంటి స్పీచే కానీ, బోర్గాం హై స్కూల్లో చేసిన తర్వాత అన్నిటికన్నా మీ ఆధ్వర్యంలో నేను అక్కడ కోన సంబంధాల్లో హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు మీ ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలు చాలా అమోఘమైనవి. అంతేకాకుండా మీ ద్వారా రచించినటువంటి కాలగమనంలో కోన సముద్ర పుస్తకము చాలా
మరి ఇప్పటికి కూడా అడుగుతున్నారు పుస్తకాలు ఏవైతే రీప్రింట్ చేయించాలి అనుకుంటున్నాం. లేదా ఇంకా మళ్ళీ ఏదైనా విషయాలు మళ్ళీ ఇంకా క్రోడీకరించి అక్కడ ప్రాంతము కోనసముద్రం కోనాపూర్ దాని ఇంకో పుస్తకం ద్వారా అయినా మరి దానికి ఏ రకమైనటువంటి ఆర్థికమైనటువంటి మేము పెట్టుకోవడానికి సిద్ధమనుకుంటాం. మీరు ఒక్కసారి సమ్మతిస్తే మీ దగ్గరికి వచ్చి ఇవన్నీ కూడా మాట్లాడి స్వయంగా మరి ఆ కార్యక్రమాన్ని ఆ పుస్తకం ఇంకోటి మీరు బండ్ రోడ్ బంగ్లా చాలా ఒక్కడు కొనేది ఉండే సార్, మనం మిస్ అయినాం. ఆ బండ్ రోడ్ బంగ్లా ఒకటి కొనేది ఉండే సార్, మిస్ అయిపోయినాం. ఇప్పటికైనా ఏమైనా మాట్లాడండి. ఐఎమ్ రెడీ టు బై దట్ హౌస్. బాగుంటది అని అభిలాష్ సార్. రైట్. అది కూడా మేము చూసాం సార్, కొనసముద్రంలో బండోడ్ బంగ్లా కూడా చూసాం. ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకున్నట్టున్నాం ఒకసారి. నైట్ అయింది ఆ రోజు టైం. సంతోష్ నిర్మల్ గారు నేను ఒక 2 మాటలు మాట్లాడతాను. చెప్పండి. సభకు నమస్కారం పెద్దలందరికీ. హలో అనిల్ సార్. జైకిషన్ సార్ శిష్యుని నేను. సార్ చేసిన పరిశోధన అప్పుడు అంటే మేము 2009 నుండి సార్తో నాకు అనుబంధం ఉంది. సార్ వాళ్ళ ఇంట్లో ఉంచుకొని మాకు ఆర్థికంగా సహాయం చేస్తూ విశ్వవిద్యాలయాల్లో ఎలా చదవాలో ఎలా చేరాలో కూడా మాకు నేర్పించారు. ఆ క్రమంలో సార్తో ఉంటే పరిశోధన ఎలా చేయాలి అంటే, సారు మాది నైట్ కాలేజ్ కాబట్టి 4:30 వరకు కాలేజ్ ఉంటుంది. 4:30 వరకు ఎర్లీ మార్నింగ్ సార్ వెళ్ళి, ఇప్పుడు ఇందాక మీకు ఈ ప్రోగ్రామ్ లో చూపించారు స్లైడ్స్, వాటన్నింటినీ కలెక్ట్ చేసి వచ్చేవారు. చిట్టెం కుప్పలని ఊర్లో అంటే సార్తో పాటు మేము కూడా వెళ్ళేది. కానీ ఊర్లో చాలా మంది వాటిని ఏంటంటే చాలా చీప్ గా చూసేవారు. ఈ చిట్టెం కుప్పలేంది, ఈ సార్ ఏంది అని అనడం. అంటే అప్పుడు చేసిన పరిశోధన ఇప్పుడు ఈ సార్కి ఇంత పేరు తెస్తుంది అని మేము కూడా అప్పుడు అనుకునే వాళ్ళము. మాకు తెలుగు సబ్జెక్ట్, ఇందాక చందు అన్న మాట్లాడారు, తెలుగు సబ్జెక్ట్ మాది, మాకు ఎలాంటి సంబంధం లేదు, ఎందుకు సార్ మనల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు అనుకున్నాము. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, సార్ రాసిన పుస్తకము వాటి విలువ, ఇంత పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది పొగుడుతుంటే మాకు అనిపిస్తుంది. సో అప్పుడు సార్ ఎప్పుడు వంటుండేనో ఎప్పుడు లేస్తుండో మాకు తెలియకపోతుండే. సార్ ఇంట్లోనే ఉండేది మేము. మాకు సపరేట్ రూమ్ ఉంటుండే. 1 గంట 2 వరకు వర్క్ చేస్తుండే వీటిపైనే, అంటే డే అంతా వెళ్ళి కలెక్ట్ చేసిన మెటీరియల్ దానిపైన. సో అలాగా అంటే సార్ ద్వారా మాకు పరిశోధన, అంటే ప్రస్తుతానికి ఇప్పుడు నేను ఉస్మానియాలో తెలుగులో PhD చేస్తున్నాను అంటే దానికి కారణం సార్ ప్రోత్సాహమే. సార్ ఇంట్లో ఉంచుకొని మమ్మల్ని ఈ విశ్వవిద్యాలయాలకు పంపించాడు. దీంట్లో చాలా మంది ఉన్నారు సార్ స్టూడెంట్లు. సో అలాగా సార్ మాకు చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చారు. చాలా సంతోషం సార్. ఈ ఇనుము ఉక్కు గురించి స్కూల్ లెవెల్లో కానీ తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ సిలబస్ లో అకాడమిక్ లో పెడితే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం సార్. అందరికీ, కార్యక్రమ నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. సమస్త చరిత్రలు మనిషి ఎట్లా ఉండాలని చెప్పడానికి కదా. నిన్న ఎట్లున్నావో తెలిస్తే ఇవాళ ఎట్లా ఉండకూడదో ఎట్లా ఉండాలో నేర్చుకోవడానికి చరిత్ర. సారు ఆ పాఠాలే కాదు, అంటే ఇప్పుడు మీ విద్యార్థులుగా ఆయన దగ్గర మీరు నేర్చుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని మిమ్మల్ని ఆయన గైడ్ చేసిన విషయం ఇదే కావాలి. ఇది మనిషి పద్ధతి. ఇది ఒక మానవవాదం అనేది చివరికి ఉండాల్సినటువంటిది. మనం గతంలో తెలుసుకోవడం ఎందుకంటే గతంలో మనం చేసింది ఏంటి, గతం నుంచి మనం ఏమీ నేర్చుకున్నాం, మనం ముందుకు పోదామని చెప్పడానికి అదొక లైట్ హౌస్ చరిత్ర. అట్లాంటి లైట్ హౌస్ లాంటి చరిత్రకారులు వారిలో మా జైకిషన్ గారు ఒకరని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేశారు? సంతోష్ నిర్మల్ గారు. సంతోష్ నిర్మల్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. మాట్లాడింది ఆయనేమో. కాదు సార్, కాదు సార్. సంతోష్ నిర్మల్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఈయన స్టార్టింగ్ చేశారు సార్. దిడిగా సంతోష్. సంతోష్. బావనూరు కుర్రు మొట్టమొదటి తెలంగాణ బౌద్ధ స్తూప దీపాన్ని తను స్పందించడం లేదు, మరి ఏమైంది? రైట్. ఓకే సార్. ఓకే.
మిత్రమా సునీల్ సార్ సార్ అందరి దగ్గర వీడియోలు తీసుకునే సమయం అయింది. మీ వందన సమర్పణతో ఈ కార్యక్రమానికి డాక్టర్ పెంబూరి జయకిషన్ గారు చాలా ధన్యవాదాలు సార్. మాలాంటి కొత్త చరిత్రకారులకి మీరు ఇచ్చిన సందేశం చాలా ఉపయోగపడుతుంది అని భావిస్తున్నాను. మరియు కొంతమంది పెద్దలు గౌరవనీయులు చాలా మంది కూడా కొన్ని సూచనలు కూడా చేశారు. అంటే మన చరిత్రకు సంబంధించిన కొన్ని సైట్లను ఎలా కాపాడుకోవాలి అండ్ భావితరాలకు ఈ చరిత్రను ఎలా అందించాలి అనే విషయాలు కూడా చాలా మంది సూచనలు సలహాలు ఇచ్చారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను. అండ్ దీన్ని ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేయడానికి కారణమైన మామిడి హరికృష్ణ గారు, కట్టా శ్రీనివాస్ గారు, వేముగంటి మురళీకృష్ణ గారు, జితేందర్ బాబు గారు రాలేకపోయారు. ఆయన కూడా మాకు చాలా ఆత్మమిత్రుడు, మమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉండేవారు. అండ్ జయకిషన్ సార్ గారు, బాబీరావు గారు కూడా మంచి మంచి క్వశ్చన్స్ రేజ్ చేశారు, చాలా మంచి సూచనలు ఇచ్చారు. అండ్ కందుల వెంకటేష్ గారు కూడా మంచి సూచనలు ఇచ్చారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఈ కొత్త తెలంగాణ చరిత్ర బృందం తరపున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ వన్స్ అగైన్ జయకిషన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి విలువైన సమాచారాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఎవ్రీవన్ బాయ్. I personally thank Hargopal Garu and his team members because he took a lot of initiative and interest to arrange this lecture and frequently he interacted with me. I am happy once again. Thank you. Thanks a lot to everybody. Thank you, sir. Okay, sir. Thank you very much, sir. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. Thank you, sir. Thank you very much. Right.